Welcome to Iace. Let us start explanation for SBI PO Prelims Grand Test 25 English. So let us start from 1 to 9th questions. Okay. So మనకి 1 to 9 questions ఉన్నాయి. మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే బ్రీఫ్గా ఈ ప్యాసేజ్ దేని గురించో చూద్దాం. ఆ తర్వాత మనం క్వశ్చన్స్ చూసి సో ఒకేసారి ఆన్సర్ చేద్దాం. ఓకే. సో నో సీ. సో మనకి ఏముంది మనం చూడండి ఫస్ట్లో. సో టు బిగిన్ విత్ నాట్ మచ్ షుడ్ బి రీడ్ ఇన్ టు ద క్వార్టర్లీ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ as they are mostly extrapolations or projections of the annual estimates using rates and ratios. Very little up-to-date primary information from firms, factories and offices is available for the estimation. However, the quarterly figures do indicate the broad direction of change. In this case, the change is on the expected lines. That said, some estimates seem anomalous. So manufacturing sector output growth witnessed the sharpest rebound from a negative 39% in the first quarter to positive 0.6% growth in the second quarter looks too good to be true. So మొత్తానికి మనకి బ్రీఫ్గా చదివాం కదా. ఈ మనకి బ్రీఫ్గా చదివినప్పుడు మనకి ఏమర్థమైంది, మనం దేని గురించి మాట్లాడుతున్నాం, మనకి సో గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఆ గ్రోత్ రేట్ గురించి యూజ్ చేసిన టెక్నిక్స్, ఏ టెక్నిక్స్ ఏమన్నా ఇక్కడ సో అవి సో రియల్ గ్రోత్ రేటా లేదంటే జస్ట్ మనకి ప్రొజెక్షన్స్ అక్కడ. సో రియల్ గ్రోత్ రేట్ కాదు మనకి జస్ట్ ప్రొజెక్షన్ కదా. సో లేదంటే ఎక్స్ట్రాపోలేషన్ ప్రొజెక్షన్ అది ఇంకా అది ట్రూ కాదు. సో గెస్ట్ చేస్తున్నాం. సో కాబట్టి అది కూడా దానికి బేస్ అయ్యింది మనకి. సో రేట్స్ ఇంకా రేషియోస్ని బేస్ చేసుకొని ఆ ప్రొజెక్షన్స్ చేశారు. రైట్. ఇంకా దేని గురించి మాట్లాడుతున్నారు మనకి. సో కానీ అవి మనకి సో ట్రూ ఇన్ఫర్మేషన్ అంటే సో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా కానీ ఏం చెప్పిద్దంటే సో డైరెక్షన్, ఏ డైరెక్షన్లో మనకు గ్రోత్ ఉందో ఏ డైరెక్షన్లో మనకు గ్రోత్ ఉందో దాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. ఎక్కడ చెప్పినా మనకి చూడండి మనకి హవెవర్ ద క్వార్టర్లీ ఫిగర్స్ డూ ఇండికేట్ ద బ్రాడ్ డైరెక్షన్ ఆఫ్ చేంజ్. సో చేంజ్ డైరెక్షన్ మనకి తెలుస్తుందండి. మనకి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా కానీ సో యాక్యురేట్గా తెలియకపోయినా కానీ మనకి ఏమొస్తుంది, సో ఏ డైరెక్షన్లో చేంజ్ అవుతుందో తెలుస్తుంది అన్నమాట. రైట్. సో ఇంకేంది అక్కడ సో దేని గురించి మాట్లాడాడు స్పెసిఫిక్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క గ్రోత్ గురించి మాట్లాడాడు. సో ఎంత చేంజ్ అని చాలా చేంజ్ వచ్చిందంట. రైట్. సో రైట్ నెగిటివ్ 39% నుంచి ఎంత చేంజ్ వచ్చింది మనకి పాజిటివ్ 0.6% గ్రోత్ రేట్ వచ్చిందంట. అది మనం నమ్మడానికి కూడా చాలా రైట్ సో నమ్మలేనంత రైట్ సో చేంజ్ వచ్చిందని చెప్తాడు. మొత్తానికైతే మొత్తం దేని గురించి మాట్లాడుతున్నాడు మనకి సో గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా. సో మనకి బ్రీఫ్గా ఐడియా వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే సో క్వశ్చన్స్ చూద్దాం. ఎక్కడైతే మనకి క్వశ్చన్స్లో మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో సో ఆ క్వశ్చన్స్ వరకు మనం ఏం చేద్దామంటే ప్యాసేజ్ చదువుదాం. ఓకే. సో నౌ లెట్ us ఆన్సర్ ద క్వశ్చన్స్. లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏముంది, మనకి వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్ ఉంది. ఓకేనా. ఏముంది మనకి వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ప్రాస్పెక్ట్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసివ్. ఓకే. మనకి ఏమన్నా మనకి సో ప్రాస్పెక్ట్, మనకి ప్రాస్పెక్ట్ అనగా మనకి రూట్ వర్డ్ ఏముంది మనకి స్పెక్ట్. ఏముంది మనకి స్పెక్ట్. నార్మల్గా స్పెక్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి టు లుక్ అని చెప్పొచ్చు. స్పెక్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి టు లుక్. మనకి ప్రాస్పెక్ట్ అంటే మీనింగ్ ఏంటి సో పాసిబిలిటీ. ప్రాస్పెక్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి పాసిబిలిటీ. సో పాసిబిలిటీ కాబట్టి అలాంటి వాడు ఏముందో చూద్దాం. రైట్. మనకి ఏముంది మనకి పాసిబిలిటీ. ఫస్ట్ వర్డ్ మనకి ఏముంది పాసిబిలిటీ. మనకు కావాల్సిన కూడా మనకి ఏంటి సినోనిమ్ కాబట్టి స్ట్రైట్ అవే మన ఆన్సర్ ఏమవుతుంది మనకి పాసిబిలిటీ. ఇంకేముంది మనకి హ్యాస్ట్. మనకి హ్యాస్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి సో రైట్ స్పీడ్ అని చెప్పొచ్చు, రష్ అని చెప్పొచ్చు. ఇది మనకి హ్యాస్ట్. ఇంకేమనకి ఉంది సాలిట్యూడ్. మనకి సోల్ ఉందా సోల్, సెల్ఫ్. సోల్ అంటే మీనింగ్ మనకి సెల్ఫ్. ఎవరైతే అందరిలో కలవకుండా సో లోన్లీగా ఉంటారో దాన్ని ఏమంటామంటే సాలిట్యూడ్ అంటాం. రైట్. అంటే మీనింగ్ ఏంటి మనకి లోన్లీనెస్. సాలిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి లోన్లీనెస్. ఇంకా మనకి ఏముంది సర్వే. యూ నో వాట్ ఈస్ సర్వే. రైట్. సో మొత్తానికి అయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది మనకి ప్రాస్పెక్ట్కి సినోనిమ్ ఏమవుతుంది మనకి పాసిబిలిటీ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 2. So మనకి what is the most appropriate synonym of the word booming as used in the passage. ఓకే. మనకి మనకి బూమింగ్. మనకి నార్మల్గా సో గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్యాసేజ్ దేనికి సంబంధించింది మనకి ఎకానమీ సంబంధించింది. అంతేనా. సో ఎకానమీ కానీ లేదంటే ఫైనాన్స్ కానీ, ఎకానమీ లేదంటే ఫైనాన్స్. మనకి ఎప్పుడైనా సరే ఎకానమీలో కానీ ఫైనాన్స్లో కానీ మనకి బూమింగ్ వచ్చింది అనుకో. నార్మల్గా బూమింగ్ అంటే ఫ్లవర్స్కి బూమింగ్ అంటాం, అది నార్మల్ లిటరల్ మీనింగ్. కానీ ఎకానమీలో మనకి ఏదంటే సో ఫైనాన్స్ ఇష్యూస్ మాట్లాడేటప్పుడు మనకి బూమింగ్ అంటామంటే దాని మీనింగ్ ఏంటి మనకి థ్రైవింగ్ అంటాం. ఏమంటాం మనం థ్రైవింగ్. లేదంటే దీన్నే ఏమనొచ్చు మనం సో రైట్ సో ఫ్లవరిషింగ్ అని కూడా అనొచ్చు. ఫ్లవరిషింగ్, థ్రైవింగ్ లేదంటే ఫ్లవరిషింగ్ అనొచ్చు. సో ఎకానమీలో సో అంటే బాగా పెర్ఫామ్ చేస్తే, ఎకానమీ బాగా పెర్ఫామ్ చేస్తే ఏమంటాం మనం బూమింగ్ అంటాము, సో థ్రైవింగ్ అంటాము, ఫ్లవరిషింగ్ అంటాం. రైట్. ఒకవేళ ఎకానమీ బాగా పెర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే డౌన్ టర్న్ అంటాం. ఎకనామిక్ డౌన్ టర్న్ అంటాం. సో ఎకనామిక్ డౌన్ టర్న్ అంటే మీనింగ్ అంటే బాగా పెర్ఫామ్ చేయకపోతే. బాగా పెర్ఫామ్ చేస్తే ఏమనొచ్చు మనం బూమింగ్ అనొచ్చు, థ్రైవింగ్ అనొచ్చు, ఫ్లవరిషింగ్ అనొచ్చు. ఓకే. ఇప్పుడు అది మనకి సినోనిమ్ కావాలి కాబట్టి చూద్దాం అక్కడ ఏముంది. రైట్. మనకి ఏముంది పీస్ఫుల్ అయితే కాదు కదా. లోనా నో. జెంటిల్ అంటే మనకి కైండా
లేదంటే స్మూతా నో. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ సో ఫ్లవరిషింగ్ మనం చెప్పుకోరు కదా ఫ్లవరిషింగ్ లేదంటే థ్రైవింగ్. కాబట్టి స్ట్రైట్ అవే మనకి ఏమొస్తుంది ఆన్సర్ డి. ఇంకేముంది మనకి డిప్రిషియేట్. మనకి రూపీ ఉందనుకోండి, రూపీ వాల్యూ అనేది సో అప్రిషియేట్ అవుతుంది, డిప్రిషియేట్ అంటే అప్రిషియేట్ మీనింగ్ మనకి ఇంక్రీజ్ అవ్వడం, డిప్రిషియేట్ మనకి తగ్గిపోవడం. కాబట్టి దీన్ని మనం ఏం చెప్పొచ్చు, మనం డిమినిష్ అని చెప్పొచ్చు లేదంటే రిడక్షన్ అని చెప్పొచ్చు. డిమినిష్ లేదంటే రిడక్షన్. మనకి ఇది కూడా కాదు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, బూమింగ్ ఆన్సర్ ఏమవుతుంది మనకి సో ఫ్లవరిషింగ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆప్షన్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. So right, so question number 3, what is the most appropriate antonym of the word moderation? Okay. మనకి ఏమడిగాడు, మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనమ్ దేనికి, మనకి మోడరేషన్. మనకి మోడరేషన్ మీనింగ్ ఏంటి మనకి నార్మల్గా సో రైట్ ఆప్షన్ ఇచ్చాము. ఇక్కడ ఏముంది కదా, టెంపరెన్స్ ఉంది కదా. సో టెంపరెన్స్ మనకి ఏమవుతుంది, మనకి సిరణం అవుతుంది టెంపరెన్స్. ఓకే, లేదంటే ఇంకేమైనా ఒక సో న్యూట్రల్ ఉందా, న్యూట్రల్ కూడా మనకి ఏమవుతుంది, మనకి సిరణం. సో బ్యాలెన్స్డ్ ఉందా, మనకి సిరణం. సో మనకి న్యూట్రల్ కానీ టెంపరెన్స్ కానీ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ ఏమైతే మనకి సో సిరణమ్స్ అయితే, కానీ మనకి అడిగింది ఏంటి, మనకి యాంటనమ్. సో యాంటనమ్ కాబట్టి ఇవన్నీ మనకి సిరణమ్స్ కాబట్టి స్ట్రైట్గా మనం ఏం చేయొచ్చు, వీటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఎలిమినేట్ మనకి మిగిలింది ఏంటి, మనకి ఎక్స్ట్రీమ్. సో ఆబ్వియస్గా మనకి మోడరేషన్కి యాంటనమ్గా ఏం తీసుకోవచ్చు, మనం ఎక్స్ట్రీమ్ తీసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆప్షన్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 4. Right, which one of the following will fill in the blank as provided in the passage? మనకి ప్యాసేజ్లో ఒక బ్లాంక్ ఉందంట, ఆ బ్లాంక్లో మనకి ఏ వర్డ్ వస్తుందో అడుగుతారు. రైట్, ఇక్కడ చూడడానికి ఏముంది, మనకి హాల్ట్స్. మనకి హాల్ట్స్ అంటే మనకి ఏంటి, స్టాప్. హాల్ట్ అంటే మీనింగ్ ఏంటి, మనకి స్టాప్. ఓకే, నెక్స్ట్ వన్ పెసిమిజం. మనకి పెసిమిజం అంటే మీనింగ్ ఆప్టిమిజం అంటామా. ఆప్టిమిజం అంటే మన పాజిటివ్ థింకింగ్. సో పెసిమిజం అంటే నెగిటివ్ థింకింగ్. ఓకేనా. సో కాబట్టి నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ థింకింగ్. ఆప్టిమిజం అండ్ పెసిమిజం అంటే మనకి హోప్లెస్నెస్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది, షార్ట్ ఫాల్స్. మనకి నార్మల్గా షార్ట్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటి, మనకి డెఫిసిట్. డెఫిసిట్ లేదంటే ల్యాక్ ఆఫ్ సంథింగ్, ల్యాకింగ్ అని చెప్పొచ్చు. డెఫిసిట్ లేదంటే ల్యాకింగ్ అని చెప్పొచ్చు, దాన్ని షార్ట్ ఫాల్స్ అంటాం. రైట్, ఇంకేముంది మనకి సెరీన్. సెరీన్ అంటే మీనింగ్ ఏంటి, మనకి కామ్. ఓకే, లేదంటే ప్లాసిడ్. కామ్ లేదంటే ప్లాసిడ్ లేదంటే పీస్ఫుల్ అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద వర్డ్స్. ఇప్పుడైతే మనకి సో మీనింగ్స్ అనేది తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ మీనింగ్స్లో ఏ వర్డ్ అనేది మనకి ప్యాసేజ్లో ఉన్న బ్లాంక్తో వస్తుందో చూద్దాం. రైట్, సో మనకి ప్యాసేజ్ ఇప్పుడు బ్లాంక్ ఎక్కడ ఉందో చూద్దాం. సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ ఆన్సర్ దిస్ వన్. ఓకే, ఇక్కడ ఉందో మనకి ఏముంది, ఇక్కడ మనకి సో క్లియర్ దట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్ ఫర్ ఏ డెవలపింగ్ కంట్రీ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఇంపోర్టింగ్ లెస్ దాన్ వారంటెడ్ రేట్ ఆఫ్ ఇంపోర్ట్ గ్రోత్ ఫర్ సో మెయింటైనింగ్ సస్టైనబుల్ అవుట్పుట్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఏమన్నా, మోస్ట్ ఆఫ్ ద డాష్ ఆర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఏ షార్ప్ డిక్లైన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ డాష్ దీని ముందే ఉంది మనకి. సో ఇక్కడ దీని గురించి మాట్లాడితే మనకి సో దట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సర్ప్లస్ అని మాట్లాడుతుంది. రైట్, దీనికంటే ముందు ఇంకేమో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకే, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏముందో. రైట్, సో ఇక్కడ నుంచి మనకి మనకి ద చీఫ్. ఓకే, ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ హ్యాస్ ఎక్స్క్యూడెడ్ మనకి డిశ్చార్జ్ అనమాట. కాన్ఫిడెన్స్ చూపించాడు ఇందులో దట్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ లైక్లీ టు ఎండ్ విత్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్. సో సర్ప్లస్ వచ్చింది, సర్ప్లస్ అంటే ఎక్స్ట్రా వచ్చింది. రైట్, యాజ్ ఏ బ్యాడ్జ్ ఆఫ్ గుడ్ ఎకనామిక్ మేనేజ్మెంట్. దిస్ ఈజ్ సర్ప్రైజింగ్ సిన్స్ ఎలిమెంటరీ ఎకనామిక్స్ వుడ్ మేక్ ఇట్ క్లియర్ దట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్ ఫర్ ఏ డెవలపింగ్ కంట్రీ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఇంపోర్టింగ్ లెస్ దెన్ ద వారంటెడ్ రేట్ ఆఫ్ ఇంపోర్ట్ గ్రోత్. ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ ఇంపోర్టింగ్ లెస్ దెన్ ద వారంటెడ్ గ్రోత్ అంటే సో వారంటెడ్ రేట్ ఆఫ్ ఇంపోర్ట్ అంటే ఇంపోర్ట్ చేయాల్సిన దానికంటే తక్కువ మనం ఏం చేస్తున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంట. రైట్, సో మెయింటైనింగ్ సస్టైనబుల్ అవుట్పుట్ ఎక్స్పాన్షన్. తక్కువ మనం ఏం చేస్తాం, మనకి ఎక్కడ లెస్ దెన్ అంటే మనకి తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడికి ఏం రావాలి, సో మనకి మోస్ట్ ఆఫ్ ద అంటే ఏం చెప్పుకుంటాం మనకి. సో ఇక్కడ మెన్షన్ చేసింది అక్కడ చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు, లెస్ దెన్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి, ఆ ల్యాక్ ఆఫ్ సంథింగ్ అని రావాలి అక్కడ. ల్యాక్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వాట్, సో ఇంపోర్ట్స్, ల్యాక్ ఆఫ్ ఇంపోర్ట్స్ రావాలి. కాబట్టి ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది అంటున్నామంటే దీనికంటే ముందు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము, మోస్ట్ ఆఫ్ దిస్ అంటే. ఇక్కడ మనకి మెన్షన్ చేసి దాన్ని ఏమంటాము, మోస్ట్ ఆఫ్. ఏం మెన్షన్ చేసే మనకి లెస్ దెన్ అంటే మనకి ఇంపోర్ట్స్ అనేవి సో మనకి ఇంపోర్ట్స్ ఉన్నాయి కదా. సో ఇంపోర్ట్ చేయాల్సిన వాటికంటే మనం తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అప్పుడు ఏమో మనకి ల్యాక్ ఆఫ్ సంథింగ్. కాబట్టి ఇక్కడ ఆ మీనింగ్తో రావాలి. కాబట్టి ఇప్పుడు అలాంటి మీనింగ్ ఏమొస్తుందో చూద్దాం. రైట్, చూడండి, మోస్ట్ ఆఫ్ ద హార్ట్స్ అంటాము, మోస్ట్ ఆఫ్ ద స్టాప్సా, నో. మోస్ట్ ఆఫ్ ద పెసిమిజం దా, ఇక్కడ ఏముంది మోస్ట్ ఆఫ్ ద డెఫిసిట్. అక్కడ మనకి ఏముంది, సో లెస్ దెన్ ఉందా, మనకి తక్కువ అంటే మనం సో ఇంపోర్ట్ చేసుకోవాల్సిన దానికంటే తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. కాబట్టి అక్కడ ఏముంది మనకి షార్ట్ ఫాల్స్. కాబట్టి దిస్ ఈస్ ద పాసిబిలిటీ. మనకి సెరీన్ అంటామా, కామ్ అంటాం, పీస్ఫుల్ అంటామా, మోస్ట్ ఆఫ్ ద ఎకనామిక్స్ అంటామా, నో. కాబట్టి ఇవేమి రావు, మనకి ఏమొస్తుంది, మనకి మోస్ట్ ఆఫ్ ద షార్ట్ ఫాల్స్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question.
Let us answer question number 5. So ఏమంటే which of the following words can contextually and grammatically replace the word so perception. మనకి perception అనే వర్డ్ని ఏం చేయాలి అక్కడ కంటెక్చువల్గా రీప్లేస్ చేయాలి, గ్రామటికల్గా రీప్లేస్ చేయాలి, రైట్. సో కంటెక్చువల్గా రీప్లేస్ చేయాలంటే సో మనం ఏం చెక్ చేయాలి, మనం మీనింగ్ సరిపోతుందో లేదో చెక్ చేయాలి. కంటెక్చువల్గా రీప్లేస్ చేయాలంటే మీనింగ్ సరిపోవాలి, ఓకేనా. సో ఇంకా మనకి గ్రామటికల్గా సరిపోవాలంటే మనకి ఏం సరిపోవాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సరిపోవాలి, ఓకే. అంటే మనం ఏం చెక్ చేయాలంటే 2 కూడా చెక్ చేయాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో కంటెక్స్ట్ వైజ్ సరిపోవాలంటే మనం ఏం చెక్ చేయాలి, మీనింగ్ చెక్ చేయాలి. సో గ్రామటికల్గా సరిపోవాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెక్ చేయాలి. ఇందుకు మనకి పెర్సెప్షన్ కదా, పెర్సెప్షన్ దేంతో ఎండ్ అవుతుంది, TION. నార్మల్గా TIONతో ఎండ్ అవుతుంది, మనకి ఏమవుతుంది, మనకి నౌన్ అవుతుంది. అంటే మనకి ఆప్షన్లో ఉన్న వాటిల్లో మనకి ఏం రావాలి, నౌన్ రావాలి. ఇంకోటి మనకి ఏంటి, మీనింగ్ ఏమైపోయి మనకి మీనింగ్ సరిపోవాలి. మనకి పెర్సెప్షన్ మీనింగ్ ఏంటి, మనకి ఐడియా, అండర్స్టాండింగ్. పెర్సెప్షన్ మీనింగ్ ఏంటి, మనకి అండర్స్టాండింగ్. అంటే మనకి మీనింగ్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో అది మనకి ఏమై ఉండాలి, నౌన్ అయి ఉండాలి. ఇప్పుడు మనకి ఆప్షన్లో చూద్దాం. ఆప్షన్ మనకి ఏముంది, గ్యాదరింగ్. అంటే కలెక్టింగ్ అనే మీనింగ్ వస్తుందా, నో. నెక్స్ట్ వన్ రెగ్యులేషన్, మనకి రెగ్యులేషన్ తెలిసిందే కదా. సో రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం ఏమంటాం మనం, రెగ్యులేషన్స్ అంటాం, రైట్. కానీ మనకి ఇది కాదు కదా, పర్సెప్షన్ ఇది కాదు కదా. నెక్స్ట్ ఒకటి క్లియర్గా మనకి పర్సెప్షన్ మీనింగ్ ఏంటి, మనకి అండర్స్టాండింగ్. సో మనకి మీనింగ్ సరిపోయింది. అట్ ద సేమ్ టైం మనకి సో ఏం కావాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏం కావాలి, నౌన్. ఇక్కడ మనకి V4 కాబట్టి జరండ్ కదా. సో జరండ్ మనం ఎలా వాడచ్చు, మనం నౌన్గా వాడచ్చు, ఓకేనా. జరండ్ ఎలా వాడచ్చు, మనం నౌన్గా వాడచ్చు. కాబట్టి ఇది మనకి గ్రామటికల్గా సరిపోయింది. సో అట్ ద సేమ్ టైం కంటెక్చువల్ సరిపోయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, మనకి అండర్స్టాండింగ్. ఇంకేమో మనకి రెన్యూవల్. మనకి రెన్యూవల్ అంటే మీనింగ్ ఏంటి, మనకి రెన్యూవల్. మళ్ళీ సో రైట్ మళ్ళీ చేయడం ఏమంటాం, రెన్యూవల్ అంటే రెన్యూవల్. సో మళ్ళీ కొత్తగా చేయడం ఏమంటాం, రెన్యూవల్ అంటాం, రైట్. సో యూ కెన్ సే రీఫిల్, రెనోవేట్, ఇలాంటి తీసుకోవచ్చు, రైట్. రెన్యూవల్. సో మొత్తానికి మన ఆన్సర్ ఏమవుతుంది, మనకి సో ఆప్షన్ C. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ C. లెట్ us go for the next question. So let us answer question number 6, okay. So what is the main theme of the above passage? మనకి ఎవరికి మనకి మెయిన్ థీమ్ గుర్తుపెట్టుకుని మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి, సెంట్రల్ ఐడియా, ఓకే, సెంట్రల్ థీమ్, లేదంటే మెయిన్ థీమ్, లేదంటే టైటిల్, అప్రోప్రియేట్ టైటిల్ అంటారు కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే వాటిని ఏమంటామంటే మెయిన్ ఐడియా క్వశ్చన్స్ అంటాం. ఏమంటాం మనం, మెయిన్ ఐడియా క్వశ్చన్స్. అలాంటి క్వశ్చన్స్ మనం చదవాలంటే ఏం చేయాలంటే మనకి ప్యాసేజ్ బిగినింగ్ ఇంకా ప్యాసేజ్ ఎండింగ్లో చదివితే మనకి ఐడియా వచ్చేస్తుంది, రైట్. ఆల్రెడీ మనం ఏం చేసామంటే ప్యాసేజ్ బిగినింగ్లో మనం ఆల్రెడీ చదివాం కాబట్టి అక్కడ ఏం మెన్షన్ చేశాడు, మనకి గ్రోత్ రేట్ గురించి మెన్షన్ చేశాడు, గ్రోత్ రేట్ యొక్క ప్రొజెక్షన్స్ గురించి మెన్షన్ చేశాడు. ఆ ప్రొజెక్షన్స్ అనేవి దేని బేస్ చేసుకుని ప్రొజెక్ట్ చేశారు చెప్పాడు. ఇంకా ఆ ప్రొజెక్షన్స్ మనకి ఏం చెప్తున్నాయో కూడా చెప్పాడు, రైట్. మొత్తానికి అయితే గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతున్నాడు బిగినింగ్లో. మనం ఎండింగ్లో చూద్దాం, రైట్. ఎండింగ్లో దేని గురించి మాట్లాడుతుంటే చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, ఓకే. సో నౌ లెట్ us రీడ్ ద సో లాస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ దిస్ వన్, ఓకే. చూడండి మనకి ఏముందో, ద ప్రోగ్నోసిస్, ఓకే. మనకి ప్రోగ్నోసిస్ ఉంటుంది. మనకి డయాగ్నోసిస్ అంటే మీనింగ్ ఏంటంటే సో నార్మల్గా మనకి సో ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, రైట్. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏదైనా ప్రాబ్లం కానీ డిసీజ్ కానీ ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే దాన్ని ఏమంటామంటే డయాగ్నోసిస్ అంటాం. ఏదైనా ప్రాబ్లం కానీ డిసీజ్ కానీ ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే సో దాన్ని ఏమంటాం మనం, సో డయాగ్నోసిస్ అంటాం, రైట్. తర్వాత తెలుసుకున్న తర్వాత దాని రైట్ కన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మనం తెలుసుకుంటే దాన్ని ఏమంటామంటే ప్రోగ్నోసిస్ అంటాం. ఏమంటాం మనం, ప్రోగ్నోసిస్. మొత్తం ఇక్కడ ఏంటంటే ద ప్రోగ్నోసిస్ ఇన్ కన్క్లూజన్, మొత్తం కన్క్లూజన్ చెప్తాడు ఏంటది, షార్ప్ రికవరీ ఇన్ ద సెకండ్ క్వార్టర్ GDP thus reducing the decline in the quarterly growth rate represents meeting the pent up demand after the unlock. దేని గురించి మాట్లాడుతున్నాడు, ఆఫ్టర్ ద అన్లాక్ ఫేజ్. మనకి అన్లాక్ అంటే దీని గురించి మనకి అన్లాక్ ఫేజ్ స్టార్టెడ్ ఇన్ జూన్. అన్లాక్ అనేది ఇంపార్టెంట్, రైట్. అన్లాక్ ఫేజ్ స్టార్టెడ్ ఇన్ జూన్, రైట్. వన్ షుడ్ నాట్ అటాచ్ టూ మచ్ వాల్యూ టు ద ప్రిసైజ్ నెంబర్ ఆఫ్ క్వార్టర్లీ గ్రోత్ రేట్స్ యాజ్ ద అండర్లయింగ్ ఎస్టిమేషన్ మెథడ్స్ అండ్ ద డేటా అండర్లయింగ్ మీనింగ్ అని మనకి బేసిస్, ఓకే. So estimation methods and the data used are weak and questionable. Whether the tempo of recovery will be maintained and whether India will wipe out the negative growth for the current year are open to doubt. Many high frequency data series suggest moderation of the recovery after the initial bounce from the unlock phase. Again దేని గురించి మాట్లాడుతున్నాం, మనకి అన్లాక్ ఫేజ్. మొత్తానికి అయితే ఇక్కడ కూడా గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతున్నాము. సో బిగినింగ్ కూడా గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మొత్తం దేని గురించి, గ్రోత్ రేట్ గురించి, ఎకానమీ గ్రోత్ రేట్ గురించి మాట్లాడుతున్నాము. సో కాకపోతే స్పెషల్గా ఏమొచ్చింది, మనకి అన్లాక్ అనే ఫేజ్ వచ్చింది. అన్లాక్ ఫేజ్ గురించి మాట్లాడుతున్నాం, రైట్. సో నెక్స్ట్ వన్, సిన్స్ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఆన్ గవర్నమెంట్ కన్జంప్షన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్రెడిట్ గ్రోత్ రిమైన్ మ్యూటెడ్, ద రికవరీ ఈజ్ లైక్లీ టు రిమైన్ మోడెస్ట్ ఫర్ ద ఇయర్ యాజ్ ఎ హోల్. సో మొత్తం కదా. నెక్స్ట్ వన్, సో దెర్ ఈస్ లిటిల్ రూమ్ ఫర్ ఎగ్జూబర్. మనకి ఎగ్జూబరేషన్ మీనింగ్ ఏంటి మనకి, రైట్. సో
happy. Okay, there is little room for exuberance given the limited boost to aggregate demand to sustain the recovery momentum. సో మొత్తానికి ఇప్పుడు చదివాం కదా, మనకి గ్రోత్ రేట్ రావాలి. సో ఎప్పుడో గ్రోత్ రేట్ మనకి ఇది అన్లాక్ ఫేజ్ తర్వాత వచ్చిన గ్రోత్ రేట్ కావాలి. కాబట్టి ఆ టూ ఇన్ఫర్మేషన్స్ అంటే ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దోస్ 2 పాయింట్స్ ఎక్కడైతే కన్వే అవుతుందో అదే మనకి ఏమవుతుంది, మనకి మెయిన్ ఐడియా కానీ సెంట్రల్ ఐడియా కానీ సెంట్రల్ థీమ్ కానీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఆప్షన్స్ చూద్దాం ఎక్కడ ఉందో. రైట్, ఆప్షన్ మనకి ఏలో ఏముంది, ఇండియన్ ఎకానమీ విల్ ఆల్వేస్ బీ ఇన్ బ్యాడ్ షేప్. ఇది కంప్లీట్ మనకి ఏముంది, ఆల్వేస్. సో నార్మల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకునే మనకి సో ఇవి వీటిని ఏమంటామంటే ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అంటాం. ఏమంటాం మనం, ఎక్స్ట్రీమ్ వర్డ్స్. సో ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అంటే ఎలా ఉంటాయంటే, సో రైట్, ఆల్వేస్, ఆల్మోస్ట్, నెవర్, నన్. ఓకే, సో ఇలాంటి వర్డ్స్ ఏమంటాం మనం, నథింగ్, నో. ఇలాంటి వర్డ్స్ ఏమంటామంటే మనం ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అంటాం. నార్మల్గా ఎక్స్ట్రీమ్ వర్డ్స్ వస్తే అవి ఆన్సర్స్ కావు. ఇప్పటికి ఏముంది, ఆల్వేస్ బీ ఇన్ బ్యాడ్ షేప్. ఎకానమీ ఇప్పుడు కూడా అంటే ఎకానమీ అనేది సో కొన్ని రోజులు బ్యాడ్ షేప్లో ఉంటుంది కానీ సో ఆల్వేస్ బ్యాడ్ షేప్లో ఉంటుందా, ఆల్వేస్ బ్యాడ్ షేప్లో ఉండదు. కాబట్టి దిస్ కెనాట్ బి. మీకు ఎప్పుడైనా సరే ఈ ఎక్స్ట్రీమ్స్ వచ్చాయనుకోండి, స్ట్రైట్ అవే దాన్ని ఏం చేయొచ్చు అంటే ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఏమొచ్చింది, ఆల్వేస్ వచ్చింది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఎకానమీ అనేది కొన్ని రోజులు మనకి బ్యాడ్గా ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా బ్యాడ్గానే ఉంటుందా, దట్ ఈస్ నాట్ పాసిబుల్. రైట్, కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ స్ట్రైట్ అవే ఎలిమినేట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ మనకి ఏముంది, the government is hardly doing anything to better the economic stance. మనకి ఇక్కడ కూడా ఉన్నాం, హార్డ్లీ డూయింగ్ ఎనీథింగ్ అంటే మనకి ఎకానమీ గురించి మనకి గవర్నమెంట్ ఏం చేయట్లేదా. సో మనకి ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడట్లేదు, మనకి గవర్నమెంట్ పాలసీ గురించి మనం చెప్పట్లేదు. కాబట్టి దేని గురించి మాట్లాడుతున్నాం, ప్రొజెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం, గ్రోత్ రేట్ యొక్క ప్రొజెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ మనకి గవర్నమెంట్ గురించి ఎక్కడ మనకి సో గవర్నమెంట్ గురించి మెన్షన్ చేసి ఉండొచ్చు కానీ మనకి ఏంది కదా, స్ట్రెస్ అనేది గవర్నమెంట్ లేదు కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్. నెక్స్ట్ వన్, జీడిపి అండ్ అదర్ స్టాటిస్టికల్ ఫిగర్స్ కెన్ బి మిస్లీడింగ్ సమ్ టైమ్స్. ఇది కరెక్టే. జీడిపి అండ్ అదర్ స్టాటిస్టికల్ ఫిగర్స్ కెన్ బి మిస్లీడింగ్ సమ్ టైమ్స్. ఈ ఇన్ఫర్మేషన్ గురించి మనకి ప్యాసేజ్లో మెన్షన్ చేశాడు. కాకపోతే ఇది మెయిన్ ఐడియా అవుతుందా, ఇది మెయిన్ ఐడియా కాదు, ఇది సపోర్టింగ్ ఐడియా. సో అక్కడ మనకి చెప్పి మెయిన్ ఐడియా మనకి ఏంటి, గ్రోత్ రేట్స్ గురించి చెప్పాలి. సో గ్రోత్ రేట్స్ ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాయో చెప్పాలి. సో అట్ ద సేమ్ టైం ఏ పీరియడ్లో చెప్పాలి, అన్లాక్ ఫేజ్ తర్వాత చెప్పాలి. అది మనకి మెయిన్ ఐడియా. ఇవన్నీ ఏమైతే మనకి సపోర్టింగ్ ఐడియా. మనకి అడిగింది మనకి ఏంటి, సో మెయిన్ థీమ్ అన్నాడు కానీ సపోర్టింగ్ థీమ్ అని చెప్పలేదు. కాబట్టి దిస్ కెన్ నాట్ బి. అంటే మనకి ట్రూనే, మనకి ఇది ఫ్యాక్టే, మనకి ప్యాసేజ్లో మెన్షన్ చేశాడు. కాకపోతే ఇది మనకి ఏం కాదు, సో మెయిన్ థీమ్ అయితే కాదు. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ ఏముంది, పోస్ట్ లాక్డౌన్ రికవరీ విల్ స్టిల్ టేక్ టైమ్, వన్ షుడ్ నాట్ బి ఇర్రేషనల్లీ ఆప్టమిస్టిక్. సో దీని గురించి మనకి సో పోస్ట్ లాక్డౌన్ మనకి అన్లాక్ చెప్పాడు, అన్లాక్. సో అన్లాక్ పీరియడ్ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ ఉంది అన్లాక్ ఫేజ్. కాబట్టి క్లియర్గా దేని గురించి మాట్లాడతాం, మనకి పోస్ట్ లాక్డౌన్ రికవరీ విల్ స్టిల్ టేక్ టైమ్, వన్ షుడ్ నాట్ బి ఇర్రేషనల్. మనకి ర్యాషనల్ అంటే లాజిక్, ర్యాషనల్ అంటే మీనింగ్ ఏంటి మనకి లాజిక్, ఇర్రేషనల్ మీనింగ్ ఏంటి మనకి నో లాజిక్, ఆప్టిమిస్టిక్ అంటే హోప్ఫుల్. అంటే హోప్ఫుల్గా ఉండొచ్చు బట్ లాజిక్ లేకుండా హోప్ఫుల్గా ఉండకూడదు అని చెప్తాం. మొత్తానికైతే సో దీని గురించి మనకి చెప్పింది మనకి సో డి. నెక్స్ట్ ఇంకేం మనకి బోత్ సి అండ్ డీనా, నో సిడి కాదు, సి ఓన్లీ డి మాత్రమే సో మనకి మెయిన్ థీమ్ కన్వే చేస్తుంది. సో సిలో మనకి ఏం చేయట్లేదు, మెయిన్ థీమ్ అనేది కన్వే కావట్లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 6 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. So let us answer question number 7. So what does the line, they are a sign of the economy's weakness not strength, as such inflows are highly fickle. మనకి fickle అంటే మీనింగ్ ఏంటి మనకి నార్మల్గా సో రైట్ ఫ్రీక్వెంట్లీ చేంజ్. వాట్ ఏమంటామంటే మనం fickle అంటే మెర్క్యూరియస్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, మెర్క్యూరియస్. అంటే సింపుల్గా చెప్పాలంటే అన్స్టేబుల్ అని చెప్పొచ్చు, అన్స్టేబుల్. Okay, so fickle representing hard money which can quit the financial markets in a jiffy. In a jiffy ante in a short time, right? In a jiffy, if perception meaning enti manaki understanding, right? Perceptions change for any exogenous. Manaki exogenous meaning enti kada ee 3 words గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మనకి endogenous, so endogenous, okay, ఏది మనకి exogenous, indigenous. ఈ 3 వర్డ్స్ మీకు గుర్తులో ఓకేనా. సో రైట్ ఏంటవి, ఎండోజినస్, ఎక్సోజినస్, ఇండిజినస్. మనకి ఎండోజినస్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో కాజ్ ఈజ్ ఇంటర్నల్, ఇంటర్నల్ కాజ్, ఇంటర్నల్ కాజ్ అనేది ఇంటర్నల్ అయితే దాన్ని ఏమంటాము, ఎండోజినస్ అంటాం. రైట్, మరి ఎక్సోజినస్ అంటే మనకి ఏంటి, ఎక్స్టర్నల్ కాజ్ అనేది అవుట్ సైడ్ ఉంటే దాన్ని ఏమంటాము, ఎక్సోజినస్, ఎక్స్టర్నల్ కాజ్. రైట్, ఇండిజినస్ అంటే మీనింగ్ ఏంటి మనకి లోకల్,
ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి ఏమైనా మనకి సో ఎండోజినస్, ఎక్సోజినస్, ఇండిజినస్. ఎండోజినస్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇంటర్నల్ కాజ్, ఎక్సోజినస్ అంటే ఎక్స్టర్నల్ కాజ్, సో ఇండిజినస్ అంటే లోకల్. ఓకే ఏమన్నాడు, సో ఎనీ ఎక్సోజినస్ రీజన్ మీనింగ్ మొత్తానికి అయితే దీని మీనింగ్ ఏంటంటే రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ సో కాన్సెప్ట్ వచ్చింది ఏమి వచ్చింది కదా, దే ఆర్, ఇక్కడ దే అని మనకి ఏదో తెలియదు కదా రైట్. సో చూద్దాం రైట్, దే ఆర్ ఏ సైన్ ఆఫ్ ద ఎకానమీస్ వీక్నెస్. అవంటే మనకి ఎకానమీ యొక్క వీక్నెస్ గురించి చెప్తున్నాయంట, నాట్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అయితే కాదు వీక్నెస్ అంట రైట్. యాజ్ సచ్ ఇన్ఫ్లోస్, ఇక్కడ సచ్ ఇన్ఫ్లోస్ అంటే ఖచ్చితంగా ఇది ఏమై ఉంటుంది మనకి ఇన్ఫ్లోస్ గురించి చెప్పాడు. ఏది చెప్పాడు మనకి ఇన్ఫ్లోస్ గురించి చెప్పు అందుకే కదా. యాజ్ సచ్ ఇన్ఫ్లోస్ అక్కడ దీనికి ఇన్ఫ్లోస్ కాబట్టి మనకి స్ట్రైట్ బై దే అంటే ఎవరు తెలిసింది ఏంటి ఇక్కడ ఇన్ఫ్లోస్. ఇన్ఫ్లోస్ మనకి మన ఎకానమీలోకి వచ్చేవాటిని ఏమంటాం మనం, సో ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి బయట నుంచి వస్తున్నాయి కాబట్టి దాన్ని ఏమంటామంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. దట్స్ వాట్ రైట్. అంటే ఇక్కడ మనకి సచ్ ఇన్ఫ్లోస్ అంటాడు కాబట్టి మనకి సో ఇన్ఫ్లో అయితే మనకి ఏంటి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది మనకి అవుట్ సైడ్. ఎందుకంటే మనకి సో ఎక్సోజినస్ అంటే మనకి ఏంటి ఎక్స్టర్నల్ కాబట్టి అవుట్ సైడ్ వస్తుంది కాబట్టి మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు మనకి ఇది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు. సో దీనికోసం మీరు ప్యాసేజ్ చూడకుండా కూడా మీకు ఈ టెర్మినాలజీ కానీ మీకు ఐడియా ఉంటే ఏం చేయొచ్చు అంటే సో మనం డైరెక్ట్గా చేయొచ్చు కదా. సో కాబట్టి మనం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం రైట్. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ సైన్ ఆఫ్ ద ఎకానమీస్ వీక్నెస్ నాట్ స్ట్రెంగ్త్. ఓకే నెక్స్ట్ వన్, యాజ్ సచ్ ఇన్ఫ్లోస్ ఆర్ హైలీ ఫికల్ అంటే మనకి అన్స్టేబుల్ అవి. ఓకేనా నెక్స్ట్ వన్, representing hot money which can quit financial markets in a jiffy if perceptions change for any exogenous reason mean. మొత్తానికైతే సో ఉంది కదా, ఇప్పుడు ఆన్సర్ చేద్దాం రైట్. దీనికి సో ఏమొస్తుంది మనకి ఎఫ్డిఐ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీ ఎకానమీ. సో చూద్దాం రైట్, ఇప్పుడు మనకి అర్థమైంది కదా, ఇప్పుడు చూద్దాం రైట్. సో ఎఫ్డిఐ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీ ఎకానమీ. గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ ఏ న్యూ లా టు ఫర్బిడ్ ఎనీ ఎఫ్డిఐ ఫ్లో ఇన్ టు ద ఎకానమీ. ఎఫ్డిఐ ఈజ్ ఆఫెన్ పర్సీవ్డ్ యాజ్ ఏ గుడ్ కాంపోనెంట్ ఫర్ ఎకానమీ బట్ ఇట్ ఈస్ హైలీ అన్స్టేబుల్. మనకి అన్స్టేబుల్ అని ఎక్కడికైనా అవుతుంది మనకి ఫికిల్ ఉందా లేదా, హైలీ ఫికిల్ హైలీ అన్స్టేబుల్ కన్వే అవుతుందా లేదా. నెక్స్ట్ వన్ చూద్దాం రైట్, ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఆర్ నాట్ ద కరెక్ట్ వే టు మెజర్ ఎకానమీస్ ఎక్స్పెన్షన్. మనకి ఇక్కడ ఇంకోటి మనకి ఉంది, దే ఆర్ ఏ సైన్ ఆఫ్ ద ఎకానమీస్ వీక్నెస్ నాట్ స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ కాదు మనకి ఏంటంటే మనకి సో వీక్నెస్. ఇంకేందుకు చూడకుండా సో ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఆర్ నాట్ ద కరెక్ట్ వే టు మెజర్ ఎకానమీస్ ఎక్స్పాన్షన్. మనకి ఇది కూడా కన్వే అవుతుంది, ఇది కూడా కన్వే అవుతుంది కాబట్టి మనకి ఏమొస్తుంది మనకి సిఎండి. మనకి సిఎండి అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సో ఆప్షన్ ఈ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 7 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. So let's answer question number 8. Okay, so some important national level economic indexes are mentioned in the passage. Which of the following is not mentioned in the passage? ఇక్కడ మనకి ఇండెక్సెస్ గురించి చెప్పాడు, అవి ప్యాసేజ్లో మెన్షన్ చేశాడంట. వీటిలో మెన్షన్ చేయని ఇండెక్స్ ఏంటంటారు రైట్. మనకి చూడక మనకి ఏముంది మనకి జీడిపి. సో ఆల్రెడీ మెన్షన్ చేశాడు జీడిపి గురించి. ఐఐపి మెన్షన్ చేశాడు. ఏముంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ ఫర్ 8 సెక్టార్స్, ఇంకా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఏమైంది అగ్రి సెన్సెస్. మనకి వీటిలో ఈ దేన్ని మనకి మెన్షన్ చేయలేదు అన్నాడు కాబట్టి చూద్దాం మనకి సో వీటిలో దేన్ని మెన్షన్ చేయలేదు. మనకి బిగినింగ్ నుంచి చూద్దాం రైట్ ఏమేమి మెన్షన్ చేశాడు. ఇక్కడ మనకి ఉంది ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంది కదా. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి ఇది మెన్షన్ చేశాడు కదా. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇది మెన్షన్ చేశాడు. ఇంకా మనకి జీడిపి కూడా మెన్షన్ చేశాడు. ఇక్కడ జీడిపి మెన్షన్ చేశాడు రైట్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఇంకేం మెన్షన్ చేశాడో చూద్దాం రైట్. 2 పాయింట్స్ మెన్షన్ చేశాడు రైట్. ఇంకేం మెన్షన్ చేశాడు చూడండి, ద అఫీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ సెక్టార్ ఇండస్ట్రీస్. ఓకేనా, అఫీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ సెక్టార్ ఇండస్ట్రీస్ దాని గురించి కూడా మెన్షన్ చేశాడు. ఓకే నెక్స్ట్ వన్ ఇంకేం మెన్షన్ చేయడం ఇక్కడ. సో ఇంకేంది సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్ ఇది కూడా మనకి మెన్షన్ చేశాడు. మనకి సో ఈ 4 ఉన్నాయి కదా, మీరు 4 ఉన్నాయండి కాబట్టి ఆబ్వియస్గా 5th ఉండదు కదా. సో మనకి ఏముంది ఇక్కడ మనకి సో జీడిపి మెన్షన్ చేశాడు, ఐఐపి మెన్షన్ చేశాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ ఫర్ 8 సెక్టర్ మెన్షన్ చేశాడు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మెన్షన్ చేశాడంటే ఇవన్నీ మెన్షన్ చేశాడంటే ఆబ్వియస్గా దేని గురించి మెన్షన్ చేసి ఉన్నాడు అగ్రి సెన్సెస్ గురించి మెన్షన్ చేయడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి అగ్రి సెన్సెస్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 9. మనకి ఏం చూడండి కదా, the author has made some noteworthy points about the balance of payment and foreign reserves of India. Which ones are correct as given in the passage? దేని గురించి మాట్లాడుతున్నాడు మనకి దేని గురించి అడిగాడు. సో పాయింట్స్ అబౌట్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అండ్ ఫారెన్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అండ్ ఫారెన్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందో చూసి అప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఓకే రైట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ ఉంది కదా. సో ఎకనామిక్ అడ్వైజర్ హ్యాస్ ఎక్స్క్లూడెడ్
సో showing confidence, okay na? So discharging confidence, right? That the financial year is likely to end with a balance of payment surplus. దీని గురించే కదా, right? As a badge of good economic management. This is surprising since elementary economics would make it clear that balance of payment surplus for a developing country means that it is importing less than the warranted rate of imported growth for maintaining sustainable output expansion. ఇంకేముంది, సో మోస్ట్ ఆఫ్ ద ఏమనుకున్నాం మనం, సో డెఫిసిట్ కదా, సో మోస్ట్ ఆఫ్ ద డెఫిసిట్ కదా, most of the deficit, so right, most of the deficit are on account of a sharp decline in investment demand, denting potential output. So then on account of sharp decline in investment. So idantha ee deficit anedi endolo jarugundanta, adani surplus ga endolo jarugundanta, so sharp decline in investment demand తగ్గడం వల్ల ఆ డెఫిసిట్ మనకు వస్తుంది చెప్పండి. ఇంకేమన్నా ఇక్కడ మనకి డెఫిసిట్ లేదంటే షార్ట్ ఫాల్ కూడా తీసుకోవచ్చు, డెఫిసిట్ లేదంటే షార్ట్ ఫాల్. ఓకే, నెక్స్ట్ వన్, denting potential output. Similarly, populist optimism is based on rising foreign exchange reserves and a booming stock market. So ఇంకేముంది అక్కడ మనకి నెక్స్ట్ వన్, సో దే ఆర్ టేకెన్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ గ్లోబల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియన్ ఎకనామిక్ పాలసీ. దీస్ ఆర్ ఫెలాషియస్. ఇక్కడ ఇండియన్ ఎకానమీలో కాన్ఫిడెన్స్ వల్ల మనకి స్టాక్ మార్కెట్ బాగా పెర్ఫార్మ్ చేస్తుందా, ఓకే, అలా అనుకోవడం అనేది తప్పండి. ఇక్కడ ఫెలాషియస్ మీనింగ్ మనకి మిస్టేకెన్ ఒపీనియన్, మిస్టేకెన్ బిలీఫ్, కాబట్టి అది ఆ బిలీఫ్ అనేది కరెక్ట్ కాదంటున్నారు, రైట్? సో మెజర్స్ ఇండియాస్ బర్జనింగ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ షార్ట్ టర్మ్ డెట్ ఫ్లోస్. ఏంటంటే మనవి షార్ట్ టర్మ్ డెట్ ఫ్లోస్, దే ఆర్ నాట్ అవర్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్, రైట్? దే ఆర్ నాట్ అవర్ నెట్ ఎక్స్పోర్ట్, మనకి నెట్ ఎక్స్పోర్ట్ కాదు మనకి, సో షార్ట్ టర్మ్ డెట్ ఫ్లోస్ అవి, ఓకేనా? నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్. ఇంకే అన్లైక్ చైనా, అంటే చైనాకి ఏంటవి, సో నెట్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్, చైనాకి అయితే నెట్ ఎర్నింగ్ ఎక్స్పోర్ట్, మనకి అయితే అవి కాదు, మనకి ఏంటవి, సో షార్ట్ టర్మ్ డెట్ ఫ్లోస్ అవి. ఓకే, నెక్స్ట్ వన్, సో సిమిలర్లీ ద బూమింగ్ స్టాక్ మార్కెట్ ఈస్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ డ్రివెన్ బై షార్ట్ టర్మ్ ఫారెన్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ ప్రాపింగ్ అప్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. సో మొత్తానికి అయితే ఉంది కదా. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ, దే ఆర్ ఏ సైన్ ఆఫ్, ఇది ఆల్రెడీ చదివాం కదా, సో దే ఆర్ ఏ సైన్ ఆఫ్ ఎకనామిక్స్ వీక్నెస్ అని చెప్పి. సో మొత్తానికి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇప్పుడు ఏం చేద్దాం, సో ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, నౌ లెట్ us answer the first one. Chief Economic Advisor has exuded confidence for positive balance of payment. ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఉందా లేదా, సో యాజ్ టీజ్గా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దిస్ వన్ ఈస్ కరెక్ట్, రైట్? నెక్స్ట్ వన్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్ ఫర్ డెవలపింగ్ కంట్రీ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఇంపోర్టింగ్ లెస్. సో ఇది మనకు క్లియర్గా మెన్షన్ చేసాడు కదా, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ నాట్ అవర్ నెట్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్. ఇవైతే మనకి నెట్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ కాదు, చైనాకి అయితే అవి నెట్ ఎక్స్పోర్ట్, రైట్? కానీ మనకి ఇండియాకి ఏంటి, మనకి డెట్ ఫ్లోస్. ఇండియా కేసులో ఏంటి మనకి డెట్ ఫ్లోస్, ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనకి డెట్ ఫ్లోస్, అదే చైనాకి అయితే నెట్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్, కాబట్టి మనకి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, చైనా పెర్ఫార్మ్స్ బెటర్ దాన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. క్లియర్గా మనకి మెన్షన్ చేసాడు కదా, మనకి అక్కడ చైనా కేసులో ఏంటి అక్కడ, సో నెట్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్, మనకి కాదంటే మనకి చైనా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు కాబట్టి చైనా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది, కాబట్టి అన్నీ కరెక్టే, కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 9 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. మనకి ఏముంది, మనకి క్వశ్చన్ నెంబర్ 10. ఇప్పుడు మన డైరెక్షన్స్ చూద్దాం మనకి ఏమున్నాయో. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ గ్రామటికల్లీ కరెక్ట్ అండ్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఇస్ గివెన్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 parts, నేమ్లీ ABC and D. You have to arrange the 4 parts to make a contextually and grammatically meaningful sentence. If no such rearrangement is possible, mark E as your answer. That is no rearrangement required. సో మొత్తం మనకి ఇక్కడ ఏమున్నాయి మనకి, సో అరేంజ్మెంట్స్ ఉన్నాయి, మనం చూద్దాం, రైట్? ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఉంది, సో మోస్ట్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్, ఓకేనా? సో డ్యూరింగ్ ద ఫస్ట్ ఆఫ్ అవుట్రేజ్ అకర్డ్ ఫ్యూ డేస్ ఆఫ్ ద మంత్. మొత్తం కదా మనకి ఆర్డర్ లేదు కదా, ఇప్పుడు మనం చూద్దాం, రైట్? ఇంకేముంది, మోస్ట్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్ ఏమైతే అక్కర్ అయితే, రైట్? సో ఇన్సిడెంట్స్ ఆఫ్ అవుట్రేజ్ అక్కర్డ్, ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్ ఆఫ్ అవుట్రేజ్ అక్కర్డ్ ఎప్పుడు, సో డ్యూరింగ్ ద ఫస్ట్ ఫ్యూ డేస్, కాబట్టి ఇక్కడ మనకి సో ఏ తర్వాత సి రావాలి, తర్వాత బి రావాలి, తర్వాత ఏ రావాలి, మనకి క్లూస్ ఏంటి, మనకి మోస్ట్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్స్ ఏమైతే ఇన్సిడెంట్స్ ఆఫ్ ఇన్సిడెంట్ అక్కర్ అది క్లూ, కాబట్టి మనకి ఏం చేసాం మనం, ఏసీ. ఇంకో క్లూ ఏంటి ఇక్కడ, సో ఎప్పుడైనా యాడ్వర్బ్ కావాలి కదా, మోస్ట్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్ ఆఫ్ అవుట్రేజ్ అక్కర్ అది వెబ్ కదా, ఎప్పుడైనా ఇక్కడ, సో డ్యూరింగ్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ద మంత్, కాబట్టి మనకి యాడ్వర్బ్ కావాలి, కాబట్టి బీడీలో మనకి ఏముంది, యాడ్వర్బ్ ఉంది, ఓకేనా? సో బీడీలో యాడ్వర్బ్ ఉంది కాబట్టి సో మనకి ఏముంది, ఏసీబీడీ. సో ఏసీబీడీ కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఏసీబీడీ. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్, రైట్, సో 10, for this question number 10 our answer is what, option B. Let us go for the next question. సో ఇది కూడా మనకి సేమ్ క్వశ్చన్ కదా, 11th క్వశ్చన్ కూడా మనకి సేమ్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ మనం అరేంజ్మెంట్ చేద్దాం. ఓకే, లెట్ us try to arrange this question. సో మనకి ఏం చెప్పడం, few banks which HDFC bank is one of the
ఓవర్ ద లాస్ట్ డికేడ్ హ్యాస్ కన్సిస్టెంట్లీ గ్రోన్. మనకి ఏముంది ఇక్కడ? సో క్లియర్గా మనకి ఏం తెలుస్తుంది? మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్టికల్ దా వచ్చింది మనకి ఏమో నౌన్, రైట్? సో వన్ ఆఫ్ ద ఫ్యూ బ్యాంక్స్, అంటే ఇంకేం నౌన్ లేదు కదా, ఒకటే నౌన్ ఉంది. దా వచ్చిందంటే నౌన్ కావాలి, ఆ నౌన్ ఎక్కడ మనకి ఫ్యూ బ్యాంక్స్, రైట్? కాబట్టి ఏం రావాలి మనకి? బి తర్వాత ఏ రావాలి. ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. బిఏ ఎక్కడ ఉందో? బీసీ, బిఏ, బిఏ, బిఏ. చూడండి మనకి ఏం రావాలి? సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ బ్యాంక్స్ విచ్ ఓవర్ ద లాస్ట్ డికేడ్ అంటాం మనం, విచ్ హ్యాస్, వన్ ఆఫ్ ద ఫ్యూ బ్యాంక్స్ విచ్ హ్యాస్ కన్సిస్టెంట్లీ గ్రోన్. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? విచ్కే రావాలి, హ్యాస్ కన్సిస్టెంట్లీ గ్రోన్. కాబట్టి మనకి ఏ తర్వాత ఏం రావాలి? మనకి డి. సో గ్రోన్ ఓవర్ ద లాస్ట్ డికేడ్, కాబట్టి లాస్ట్కి ఏం రావాలి? సి, అంటే బిఏడిసి. బిఏడిసి రావాలి కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి బిఏడిసి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, ఇలా ఒకవేళ ఎలిమినేషన్లో పోతే ఓకే, లేదంటే మనం ఏం చేయాలి ఇక్కడ? సో రిమైనింగ్ 2 కూడా ఎలిమినేట్, బట్ సో మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి, మనకి టైం సేవ్ అవుతుంది. ఓకే, సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 11 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఓవరాల్ మనకి ఏమవుతుంది చూడండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ బ్యాంక్స్ విచ్ హ్యాస్ కన్సిస్టెంట్లీ గ్రోన్ ఓవర్ ద లాస్ట్ డికేడ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 11 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Let us go for the next question. Let us answer question number 12. Okay, stress market for rice syrup, a test known as that detects rice syrup in honey. మొత్తం మనకి బిగినింగ్ స్టేట్మెంట్ ఏమైంది? a test known as, టెస్ట్ పేరు చెప్పారు, టెస్ట్ నోన్ యాజ్, కాబట్టి ఇక్కడ ఆ టెస్ట్ నేమ్ రావాలి. ఆ టెస్ట్ నేమ్ ఎక్కడ వచ్చింది? ఆబ్వియస్గా ఇదే కదా, మనకి ఏం రావాలి? బి తర్వాత ఏ రావాలి. ఓకేనా? ఏ రావాలి? బి తర్వాత ఇదంతా మనకి సబ్జెక్ట్ అవుతుంది. బట్ కాబట్టి బిఏ చూడండి, బిఏ, ఇది ఏబి, ఇది బిఏ, బిఏ, ఇంకేముంది మనకి బీసీ. కాబట్టి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, రైట్? ఇది మనకి సబ్జెక్ట్ కదా, ఏముంది? టెస్ట్ నోన్ యాజ్ ట్రేస్ మార్కెట్ ఫర్ రైస్ సిరప్. ఓకే, దట్ డిటెక్ట్స్ అంటామా? దట్ డిటెక్ట్స్ రైస్ సిరప్. కాబట్టి అక్కడ డిటెక్ట్ వచ్చిందా? సో డిటెక్ట్ కాబట్టి వెర్బ్ కాబట్టి తర్వాత ఏం రావాలి? ఆబ్జెక్ట్. దట్ డిటెక్ట్స్ రైస్ సిరప్ ఇన్ హనీ. కాబట్టి ఏం రావాలి? సి తర్వాత ఏం రావాలి? డి. అంటే బిఏ రావాలి, సిడి రావాలి, రైట్? సో బిఏ సిడి ఎక్కడ వచ్చింది మనకి? దిస్ వన్. ఇప్పుడు ఒకసారి చదివితే ఏమవుతుంది చూడమట్లా? సో ఎ టెస్ట్ నోన్ యాజ్ ట్రేస్ మార్కెట్ ఫర్ రైస్ సిరప్ దట్ డిటెక్ట్స్ రైస్ సిరప్ ఇన్ హనీ. మొత్తం ఏం రావాలి మనకి? బిఏ సిడి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 13. ఓకే, మనకి ఏమో చూడడం? ద న్యూ కెమాఫ్లేజ్ యూనిఫామ్. మనకి కెమాఫ్లేజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రైట్? సో యూ కెన్ సే కన్సీల్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? కన్సీల్. సో కెమాఫ్లేజ్ యూనిఫామ్ విల్ మనకు వచ్చిందా? విల్ ప్లస్ ఏం రావాలి మనకి? విల్ మోడల్ వర్బ్ కాబట్టి V1 రావాలి. V1 అబ్జర్వ్ చేయండి, మనకి V1 ఓన్లీ ఒకే ఒక ప్లేస్లో మనకి V1 వచ్చింది. బి అనేది ఒకటే V1 కాబట్టి ఖచ్చితంగా ఏం రావాలి మనకి? ఏబి. ద న్యూ కెమాఫ్లేజ్ యూనిఫామ్ విల్ బి ఓన్ బై నేవీ పర్సనల్ ఓన్లీ ఆన్ ఫ్రైడేస్ అండ్ అషోర్ యాజ్ ఆఫ్ నౌ. కాబట్టి మనకి ఏ తర్వాత బి రావాలి కాబట్టి ఏబి. డీసీ వస్తుందా? నో. చూడండి డీసీ రాదు కాబట్టి ఆన్సర్ ఏమైంది? నో అరేంజ్మెంట్. ఇప్పుడు ఏమైతే చూడండి, ద న్యూ కెమాఫ్లేజ్ యూనిఫామ్ విల్ బి ఓన్ బై నేవీ పర్సనల్ అండ్ అషోర్ అంటామా? నేవీ పర్సనల్ అండ్ అషోర్ రాదు కదా, అంటే మనకి బి తర్వాత డి రాదు. బి తర్వాత డి రాదు కాబట్టి మనకి ఖచ్చితంగా ఏం రావాలి? ఏబి రావాలి. ఇది బిఏ ఉంది, ఇది రాదు, ఇంక ఇది రాదు కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏబి ఉంది, కానీ ఫస్ట్ వచ్చి మనకి డి. డితో స్టార్ట్ కదా, డితో మనకి ఏముంది? ఎండ్తో స్టార్ట్ కాదు కాబట్టి డి కూడా రాదు. కాబట్టి మనకి వీటిలో ఏది రావట్లేదని మీనింగ్ ఏంటి మనకి? నో అరేంజ్మెంట్ రిక్వైర్డ్. ఇక్కడ అరేంజ్మెంట్ అనేది అవసరం లేదు. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా ఎలిమినేషన్లో చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మనకి మీనింగ్ వస్తుంది కాబట్టి నో అరేంజ్మెంట్ రిక్వైర్డ్ డైరెక్ట్గా చేయొచ్చు. సో మొత్తానికి ఫర్ క్వశ్చన్ నెంబర్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. Let us answer question number 14. Okay, so than understanding can often lead to tension rather similar pressure. మొత్తం మనకి ఇక్కడ ధ్యాన్ వచ్చిందా? దానికి కాంబినేషన్ మనకి ఏంటి? rather than కాబట్టి మనకి ఏం రావాలి? సిఏ. rather than కాబట్టి మనకి ఏం రావాలి? సిఏ. ఆప్షన్లో సిఏ ఎక్కడ ఉంది? అక్కడ సో ఇది బీసీ ఉంది, ఇది సిడి ఉంది, ఇక్కడ సిఏ, ఇక్కడ సిబి ఉంది. కాబట్టి ఒకటే సిఏ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? సో డిబి. ఇప్పుడు చూద్దాం, పాసిబిలిటీ ఉంది, రైట్? సో సిమిలర్ ప్రెజర్స్ తర్వాత ఏం రావచ్చు? కెన్ ఆఫెన్ లీడ్ టు టెన్షన్ rather than understanding. మనకి ఏమవుతుంది ఇక్కడ? సిమిలర్ ప్రెజర్స్ కెన్ ఆఫెన్ లీడ్ టు టెన్షన్ rather than understanding. కాబట్టి మనకి ఏమవుతుంది మనకి? డిబిసిఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 14 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 15. Okay, so Justin Trudeau hasn't learned the lesson of his diplomatically disastrous 2018 ఇండియా ట్రిప్. మొత్తంగా మనకి సో ఫస్ట్ రీడింగ్లో మనకి ఎటువంటి ఎవరు కనిపించలేదు. అక్కడ ఉంది లెంట్. ఏం నేర్చుకున్నాడు? లెసన్స్. ఏం నేర్చుకోలేదు? లెసన్స్. జస్టిన్ ట్రూడో సబ్జెక్టు హ్యాజెంట్ లెర్న్డ్ ద లెసన్స్ ఆఫ్ హిజ్ డిప్లొమాటిక్ డిజాస్ట్రస్ ట్రిప్. హిజ్ ట్రిప్ కాబట్టి సో ఇదంతా యాడ్జెక్టివ్ కాబట్టి సరిపోయిందా? కాబట్టి ఆర్డర్లోనే ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? నో రీఅరేంజ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. సింపుల్, రైట్? సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 15 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. మనకి 16th క్వశ్చన్ ఉంది మనకి. సో ఫస్ట్ మనం డైరెక్షన్స్ చూద్దాం. ఏమన్నా డైరెక్షన్స్? సో ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బిలో దేర్ ఆర్ 2 blanks ఇన్ ఈచ్ సెంటెన్స్. బిలో ఈచ్ ఆఫ్ ద సెంటెన్స్ ఏ టేబుల్ ఈస్ గివెన్ విత్
two columns A and B in which there are words. You have to choose one word from both the columns to give grammatical and contextual meaning to the sentences. మనకి ఇవి fill in the blanks కాకపోతే ఆప్షన్స్ అనేవి కాలమ్ ఫార్మాట్లో ఇచ్చారు. ఓకేనా, fill in the blanks కాకపోతే ఆప్షన్స్ ఎలా ఉన్నాయి మనకి కాలమ్ ఫార్మాట్. ఇప్పుడు చూద్దాం మనకి ఏముందో మనకి చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్, హీ వాజ్ ఏ డాష్ అండ్ డాష్ లీడర్. మనకి ఏముంది ఇక్కడ ఎండ్ వచ్చిందా, ఎండ్ వచ్చిందని ఇక్కడ వచ్చే మనకి ఏమైనా ఇక్కడ లీడర్ నౌన్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి యాడ్జెక్టివ్. ఇక్కడ యాడ్జెక్టివ్ వచ్చింది, ఇక్కడ కూడా మనకి యాడ్జెక్టివ్ అంటే బోత్ బ్లాంక్స్ మనకి ఏం రావాలి యాడ్జెక్టివ్స్ రావాలి. ఆ యాడ్జెక్టివ్స్ మనకి పాజిటివ్ ఉండాలా నెగిటివ్ ఉండాలా ఎలా డిసైడ్ చేస్తామంటే ఇక్కడ ఏముంది హూ ప్లే సిగ్నిఫికెంట్. మనకి సిగ్నిఫికెంట్ అంటే మనకి సో ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఏ టోన్ మనకి పాజిటివ్ టోన్. ఇది పాజిటివ్ టోన్ కాబట్టి ఇక్కడ వచ్చే వర్డ్స్ కూడా ఏమై ఉండాలి మనకి పాజిటివ్. అంటే మనకి ఈ టూ బ్లాంక్స్ మనకి ఏం రావాలి సో యాడ్జెక్టివ్స్ రావాలి. ఆ యాడ్జెక్టివ్స్ యొక్క టోన్ ఏమై ఉండాలి మనకి పాజిటివ్ టోన్ అయి ఉండాలి. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ మనకి ఏముంది సెల్ఫిష్ నెగిటివ్ టోన్, అరోగెంట్ నెగిటివ్ టోన్ కాబట్టి ఇవి మనం తీసుకోవాలి. ఇక్కడ సెల్ఫ్లెస్ మనకి ఏంటి పాజిటివ్ టోన్ కాబట్టి మనకి ఫస్ట్ బ్లాంక్ ఏం రావాలి సెల్ఫ్లెస్. సో మన సెకండ్ బ్లాంక్లో మనకి ఏం రావాలి పాజిటివ్ టోన్. సెకండ్ బ్లాంక్లో మనకి బోరింగ్ వస్తుందా నో, సో నార్మల్ వస్తుందా నో, ఏమొస్తుంది మనకి విజనరీ. ఇది మనకి పాజిటివ్ టోన్ కాబట్టి మనకి ఏం రావాలి సో ఫస్ట్ బ్లాంక్లో సెల్ఫ్లెస్ రావాలి, సెకండ్ బ్లాంక్ మనకి ఏం రావాలి విజనరీ. సెల్ఫ్లెస్ అండ్ విజనరీ అని చెప్పాలి ఎందుకంటే మనకి బోత్ బ్లాంక్స్ యాడ్జెక్టివ్స్ రావాలి. అది మనకి ఏమై ఉండాలి మనకి పాజిటివ్ టోన్ అయి ఉండాలి కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి సెల్ఫ్లెస్ అండ్ విజనరీ. కాబట్టి 3 and 5. సో మనకి 3 and 5 ఎక్కడ వచ్చింది మనకి option so B. So for this question so our answer is what option B. Let us go for the next question. Right, let us answer question number 17. Right, the couple dash a matching blue face masks during their dash where they were seen chatting with Mayor Sadiq Khan about the city's recovery from the coronavirus pandemic. The couple dash మ్యాచింగ్ బ్లూ ఫేస్ మాస్క్. సో మనకి కపుల్ సబ్జెక్ట్ కదా, ఇప్పటికి ఏం రావాలి వెర్బ్ రావాలి. సో ఏముంది వెర్బ్ కావాలి మ్యాచింగ్ బ్లూ ఫేస్ మాస్క్ అంటే ఇక్కడ ఏం రావాలి ఇక్కడ ఫేస్ మాస్క్ని వాళ్ళు రైట్ అంటే వేసుకున్నారు అన్నారు అంటే వేర్ ఏం రావాలి మనకి. సో కపుల్ వాళ్ళు ఏం చేశారంటే ఫేస్ మాస్క్ని మ్యాచింగ్ ఫేస్ మాస్క్ ఏం చేశారు వేసుకున్నారు కాబట్టి వేర్ అనే సెన్స్ రావాలి మనకి. ఫస్ట్ బ్లాక్ ఏం రావాలి మనకి వేర్ అనే సెన్స్ రావాలి. సో ఇక్కడ మనకి ఏముంది డ్యూరింగ్ దేర్ డాష్, డ్యూరింగ్ దేర్ డాష్ అంటే ఇక్కడ సో వాళ్ళ రైట్ జర్నీ అని రావాలి. where they were seen chatting with మేయర్ సదిక్ ఖాన్ కాబట్టి ఏం రావాలి ఇక్కడ జర్నీ అని రావాలి, ఇక్కడ ఏం రావాలి వేర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది చూడండి. ఫస్ట్ వన్ సో అపీడ్ అంటామా ద కపుల్ అపీడ్ అంటామా సో నో. సో డోంట్ మనకి డోంట్ అండ్ మీనింగ్ అని మనకి వేర్ కాబట్టి సో 2 is కదా రైట్. స్టాప్ అంటామా నో మనకి ఇక్కడ ఫేస్ మాస్క్ ఏం చేసిన వాళ్ళు వేసుకున్నారని సెన్స్ రావాలి కాబట్టి ఏమవుతుంది మనకి డోంట్ అంటే మనకి ఫస్ట్ ఏం రావాలి మనకి 2 కాబట్టి సో దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఈయన కూడా ఎలిమినేట్. ఇప్పుడు ఏముంది సో 2 5 కానీ 2 6 కానీ అక్కడ ఉంది. సో డ్యూరింగ్ దేర్ ఏమంటాము డ్యూరింగ్ దేర్ జంక్షన్ అంటామా నో, డ్యూరింగ్ దేర్ విజిట్, డ్యూరింగ్ దేర్ హీడ్ అయితే కాదు కదా. సో హీడ్ అండ్ మీనింగ్ మనకి సో అటెన్షన్ అంటాం. సో డ్యూరింగ్ దేర్ హీడ్ కాదు కదా, సో డ్యూరింగ్ దేర్ విజిట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి 2 5 కాబట్టి ఎక్కడ ఉంది మనకి అది ఆప్షన్ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 17 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. So let us answer question number 18. Okay, question number 18. Let us answer question number 18. So question number 18, right? Now so while dash wishes and congratulations poured in for the couple, many netizens noted how dash the video was. Okay, ఇప్పుడు ఏమైంది మనం చూడండి while dash wishes ఇది నౌన్ కాబట్టి మనకి ఏం రావాలి యాడ్జెక్టివ్ రావాలి రైట్. సో ఇంకేముంది ఇక్కడ సో నోటెడ్ హౌ డాష్ ద వీడియో వాజ్. ద వీడియో వాజ్ అన్నమాట బీ ఫామ్ కదా ఏం రావాలి మనకి యాడ్జెక్టివ్ అంటే మనకి ఫస్ట్ బ్లాంక్లో కూడా యాడ్జెక్టివ్ రావాలి, సెకండ్ బ్లాంక్లో కూడా యాడ్జెక్టివ్ రావాలి. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఉంది సో వైల్ వర్స్ విషెస్ అంటామా ఇక్కడికి ఏముంది కంగ్రాచులేషన్స్ కాబట్టి ఇప్పుడు ఏం రావాలి మనకి అలాంటి పాజిటివ్ వర్డే రావాలి కానీ నెగిటివ్ వర్డ్ రాకూడదు కాబట్టి వర్డ్స్ రాకూడదు. ఏం రావచ్చు అక్కడ సో ఇర్రెలవెంట్ కూడా కాదు రాదు కదా. సో రెలవెంట్ అంటే పాజిటివే బట్ ఇర్రెలవెంట్ మనకి నెగిటివ్ కదా కాబట్టి ఏం రావాలి పాజిటివ్ రావాలి. కాబట్టి మనకి పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఏమో మనకి ఓన్లీ గుడ్ విషెస్ మనకి ఫస్ట్ బ్లాంక్ ఏం రావాలి మనకి గుడ్ విషెస్ రైట్. సో నెక్స్ట్ ఇంకా చూడక్కడ సో గుడ్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ పౌడ్ ఇన్ ఫర్ ద కపుల్ మెనీ నెటిజన్స్ నోటెడ్ హౌ డాష్. సో హౌ ప్రమోటెడ్ అంటామా నో, హౌ రిడిక్యులర్ మీనింగ్ అంటే మనకి మార్క్, రిడిక్యులర్ మీనింగ్ అంటే మనకి మార్క్ ఇది నెగిటివ్ కదా ఇది రాదు. హౌ ఫన్నీ ద వీడియో వాజ్ కాబట్టి క్లియర్గా మనకి ఏముంది హౌ ఫన్నీ కాబట్టి మనకి ఫస్ట్ బ్లాంక్లో 2 రావాలి, సెకండ్ బ్లాంక్ మనకి ఏం రావాలి 6 అంటే 2 6 ఇక్కడ మనకి ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ ఏముంది మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 18 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. Let us go for the next question. Let us answer question number 19. Let us answer question number 19. Okay. So the farmer leaders and the center are the farmer leaders FA okay na. Farmer leaders and the center are dash in talks
ఆర్ డాష్ ఇన్ టాక్స్. మనకి ఏం రావచ్చు మనకి, సో V4 రావచ్చు, లేదంటే ఏం రావచ్చు మనకి యాక్టివ్ వాయిస్ కాబట్టి V4 రావచ్చు, లేదంటే యాడ్జెక్టివ్ రావచ్చు. ఇన్ టాక్స్ టు డాష్ 2 ప్లస్ ఏం రావాలి మనకి V1. సో టు డాష్ ద డిఫరెన్సెస్ ఓవర్ ద లాస్. మన ఫస్ట్ బ్లాంక్ మనకి ఏం రావచ్చు, సో V4 రావచ్చు, ఇంకేం రావచ్చు మనకి యాడ్జెక్టివ్ రావచ్చు. సో సెకండ్ బ్లాంక్ మనకి V1 రావాలి. ఇప్పుడు చూడండి ఏముంది మనకి, ద ఫార్మర్ లీడర్స్ ఇన్ ద సెంటర్ ఆర్ ఎంగేజ్. ఓకే మనకి సో ఇన్ని వచ్చింది కదా, ఇన్ని వచ్చింది కాబట్టి మనకి ఏం రావచ్చు మనకి, సో ప్యాసివ్ సెన్స్ కూడా రావచ్చు, అంటే యాడ్జెక్టివ్ రావచ్చు, ప్యాసివ్ సెన్స్ కూడా రావచ్చు. ఎందుకంటే మనకి ఇన్ని వచ్చింది కదా, సో నేను రావచ్చు ఎంగేజ్. సో టాక్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఏం రావచ్చు, ఎంగేజ్ ఇన్ టాక్స్ అని చెప్పచ్చు, ఆర్ ఎంగేజ్ ఇన్ టాక్స్. మనకి ప్యాసివ్ సెన్స్ తీసుకోవచ్చు, అంటే ప్యాసివ్ సెన్స్ తీసుకోవచ్చు, అంటే యాడ్జెక్టివ్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి V3 మనం ఎలా తీసుకుంటామంటే V3 కానీ V4 కానీ ఈ రెండింటి మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే యాడ్జెక్టివ్గా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఎట్లా ఉందనుకోండి, రైట్. హీ వాజ్ మ్యారీడ్ అన్నాం అనుకోండి, హీ వాజ్ మ్యారీడ్ అంటే ఇక్కడ మనకి వజ్ వచ్చిందా, వజ్ తర్వాత మనకి ఏమొచ్చింది V3. ఇది V3 కాబట్టి ప్యాసివ్ వాయిస్గా తీసుకోవచ్చు, లేదంటే అట్ ద సేమ్ టైం దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే మనం యాడ్జెక్టివ్. అంటే సో హీ వాజ్ మ్యారీడ్ అంటే ఆయన యొక్క స్టేట్ గురించి చెప్తున్నాం కాబట్టి ఈ మ్యారీడ్ అనేది ఏమవుతుంది మనకి యాడ్జెక్టివ్ కూడా అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి సో V3 కూడా తీసుకోవచ్చు. సపోజ్ ఇలా ఉందనుకోండి, హీ వాజ్ మ్యారీడ్ టు దట్ హెర్ అన్నాం అనుకోండి, ఇప్పుడు క్లియర్గా ఏమైపోతుంది మనకి అది, సో ప్యాసివ్ సెన్స్ అయిపోతుంది. కాబట్టి V3 అనేది మనకి ఏం కావచ్చు, యాడ్జెక్టివ్గా కన్సిడర్ చేయొచ్చు, అంటే సో ప్యాసివ్ వాయిస్గా అది పర్సెప్షన్ బట్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓకే మనకి ఏం రావచ్చు మనకి, యాడ్జెక్టివ్ రావచ్చు, V3 రావచ్చు, V4 రావచ్చు. కాబట్టి మనకి ఏమైంది మనకి ఎంగేజ్, మనకి టాక్స్ ఉంది కాబట్టి ఏం అక్కడ, సో ఎంగేజ్నే రాదు. కాబట్టి ఫస్ట్ వన్ ఇంకేం రావు కదా, టైడ్ రాదు, సో టైస్ రాదు, ఇంకేం ఒక సో ఎంగేజ్ ఇన్ టాక్స్ టు డాష్ టు టు రిఫరెండం అంటామా, నో. టు స్ట్రైక్ అంటామా, నో. సో టు రిజాల్వ్, మనకి ఏముంది, రిజాల్వ్ ద డిఫరెన్సెస్ని సాల్వ్ చేసుకోవాలి కాబట్టి మనకి ఏం రావాలి, రిజాల్వ్. అంటే మనకి ఫస్ట్ బ్లాంక్లో 1 రావాలి, సెకండ్ బ్లాంక్లో 4 రావాలి, కాబట్టి 1 4 ఎక్కడ వచ్చింది మనకి, ఆప్షన్ డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 19 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 20. So question number 20, okay. A source states that the film will go on dash in May 2020. Further dash are awaited about the same. Okay. ఇక్కడ మనకి ఫర్దర్ వచ్చింది కాబట్టి నౌన్ రావాలి, ఏం రావాలి, గో ఆన్ డాష్. ఆన్ వచ్చింది కాబట్టి నౌన్ రావాలి. ఇక్కడ చూద్దాం, రైట్. సో ఏ సోర్స్ స్టేట్స్ దట్ ద ఫిల్మ్ విల్ గో ఆన్ డాష్. సో గో ఆన్ ట్రైన్సా, చూడండి గో ఆన్, సో రైట్, సో రైల్ ట్రాక్సా, నో. గో ఆన్ ఫ్లోర్, ఇది ఒకటే పాజిబుల్ మనకి, గో ఆన్ ఫ్లోర్స్ ఒకటే మనకి పాసిబిలిటీ. ఓకే. ఇప్పుడు సెకండ్ బ్లాంక్ నేను కూడా గో ఆన్ ఫ్లోర్స్, రైట్, ఇన్ మే 2020. ఫర్దర్ ఏమైనా ఫర్దర్ ప్రాబ్లమ్స్ అంటామా, ఫర్దర్ సైకిల్స్ అంటామా, ఫర్దర్ డీటెయిల్స్. కాబట్టి సో సెకండ్ బ్లాంక్ ఖచ్చితంగా మనకి ఏం రావాలి, 4 రావాలి, రైట్. సెకండ్ బ్లాంక్లో 4 రావాలి కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ ఈ మనకి ఏముంది ఇక్కడ 3 4 2 4. మనకి ఫస్ట్ బ్లాంక్ ఏం రావాలి, 3 రావాలి, 4 రావాలా. రైల్ ట్రాక్స్ అంటామా, విల్ గో ఆన్ రైల్ ట్రాక్స్ అంటామా, క్లియర్గా మనకి రైల్ ట్రాక్స్ అయితే రాదు కాబట్టి ఏం ఎలిమినేట్ చేయొచ్చు ఇక్కడ, సో 2 4 రైల్. కాబట్టి ఆబ్వియస్గా ఏమైంది మనకి గో ఆన్ ఫ్లోర్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో గో ఆన్ ఫ్లోర్స్. కాబట్టి సో ఫర్ ఫస్ట్ బ్లాంక్ మనకి ఏం రావాలి, ఫ్లోర్స్. సెకండ్ బ్లాంక్ ఏం రావాలి మనకి, సో డీటెయిల్స్. కాబట్టి 3 4 ఎక్కడ వచ్చి మనకి ఆప్షన్ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 20 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. Let us go for the next question. So let us start question number 21. So okay, అక్కడ ఏమైంది మనకి, మై బ్రదర్స్ ఇన్ లా కార్ వాజ్ స్టోలెన్. ఇక్కడ మనకి ఇచ్చిన మనకి మిస్టేక్ ఉందా, మనకి ఏమైనా కాంపౌండ్ నౌన్ ఇచ్చారు, రైట్. సో కాంపౌండ్ నౌన్కి ఎప్పుడైతే మనకి ఎఫర్ స్టాప్ యూజ్ చేయాలంటే మనం దేనికి చేస్తామంటే ఓవరాల్గా కాంపౌండ్ నౌన్ మొత్తానికి మనం ఒకటే ఎఫర్ స్టాప్ యూజ్ చేస్తాం, అంతేగాని కాంపౌండ్లో నౌన్లో ఉన్న ఇండివిజువల్ నౌన్స్కి మనం ఎఫర్ స్టాప్ యూజ్ చేయము. ఓకేనా. సో కాంపౌండ్ నౌన్ మనకి ఎప్పుడు వచ్చినా కానీ, ఓకే, కాంపౌండ్ నౌన్. ఓకే. సో కాంపౌండ్ నౌన్కి ఎఫర్ స్టాప్ యూజ్ చేయాల్సి వస్తే మనం ఏం చేస్తామంటే ఓవరాల్గా మనకి నౌన్ మొత్తానికి ఎఫర్ స్టాప్ యూజ్ చేస్తాం. అలా కాకుండా కాంపౌండ్ నౌన్కి మనం ప్లూరల్ చేయాలనుకోండి, ప్లూరల్. సో ప్లూరల్ చేయాలంటే ఏం చేస్తామంటే కాంపౌండ్ నౌన్లో ఉన్న మెయిన్ నౌన్కి మనం ఏం చేస్తామంటే ఎస్ యాడ్ చేస్తాం. సో నార్మల్గా ఎప్పుడైతే మనకి కాంపౌండ్ నౌన్ వచ్చిందంటే ఎఫర్ స్టాప్ పొజిషన్ చూపించాల్సి వస్తే మొత్తానికి మనం పొజిషన్ చూపిస్తాం. అలా కూడా మనకి ప్లూరల్గా చేయాల్సి వస్తే ఎస్ దేనికి యాడ్ చేస్తామంటే మెయిన్ నౌన్కి యాడ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఇలా ఉందనుకోండి, సింపుల్గా ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చింది మనకి ఏంటి, బ్రదర్ ఇన్ లా కదా, ఇదే చెప్తాను, బ్రదర్ ఇన్ లా. మనకి బ్రదర్ ఇన్ లా మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, బ్రదర్ ఒకటి ఉంది, ఇన్ ఉంది ఒకటి, లా. సో మొత్తానికి మనకి 3 వర్డ్స్ ఉన్నాయి కదా, 3 వర్డ్స్ని కలిపి మనం ఏం చేసాము, ఒక వర్డ్గా చేసాం. సో మనకి 3 వర్డ్స్ కలిపి ఒక వర్డ్ చేసి దాన్ని ఏమంటామంటే కాంపౌండ్ నౌన్ అంటాం. ఒక నౌన్గా చేసి దాన్ని ఏమంటే కాంపౌండ్ నౌన్. ఈ కాంపౌండ్ నౌన్కి మనం ఎఫర్ స్టాప్ చేయాలనుకోండి, అంటే సో ఈ బ్రదర్ ఇన్ లా యొక్క కారణం అనుకోండి, అప్పుడు ఎఫర్ స్టాప్ అనేది మనకి బ్రదర్కి ఉండకూడదు, ఇన్కి ఉండకూడదు, లాక్ ఉండకూడదు. ఏముండే ఓవరాల్గా అన్నిటికీ మనకి ఏముంటుందంటే బ్రదర్ ఇన్ లాస్ అంటే లాక్ లాస్ట్ ఎఫర్ స్టాప్ వస్తుంది, అది పాజిటివ్ అయితే. అలా కాకుండా మనం ప్లూరల్ చేయాలనుకోండి, సో ప్లూరల్ చేయాల్సి వస్తే మనకి బ్రదర్ ఇన్ లాస్ అని చెప్పకూడదు. ఇప్పుడు ఎస్ అనేది లాస్కి యాడ్ చేయకూడదు, ప్లూరల్ అయితే. అప్పుడు ఏం చేయాలంటే మనకి, సో ఇక్కడ బ్రదర్స్ వస్తుంది, బ్రదర్స్ ఇన్ లా అంటే మన ఎఫర్ స్టాప్ పెడితే బ్రదర్ ఇన్ లాస్
కాకుండా రైట్ అలా కాకుండా మనకి ప్లూరల్ చేస్తే ఏమొస్తుంది మనకి బ్రదర్స్ ఇన్ లా అంటాం. సో మొత్తంగా మనకి ఏంటి ఇక్కడ సో కార్ కాబట్టి మనకి ఏది పొసెసివా లేదంటే ప్లూరల్ పాజిటివ్ కాబట్టి మనకి ఎస్ ఆర్కి ఎస్ ఉండకూడదు. దేని కూడా మనకి ఓవరాల్గా బ్రదర్ ఇన్ లాకి ఎస్ ఉన్నారు రైట్. అది ఎక్కడ ఉంది ఇక్కడ సో బ్రదర్ ఇన్ లాస్ అంటామా నో మనకి ప్లూరల్ కాదు కదా ఏం కావాలి సో పాజిటివ్ కావాలి కాబట్టి బ్రదర్ ఇన్ లా ఫస్ట్ కాబట్టి మనకి ఎక్కడ కరెక్ట్గా ఉంది బీలో కరెక్ట్గా ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. సో రిమైనింగ్ అయితే కదా బ్రదర్ ఇన్ లాస్ అని చెప్పలేము బ్రదర్స్ ప్లూరల్ అయితే కాదు కదా మనకి ఓన్లీ ఒకరే కాబట్టి అక్కడ ఏమొస్తుంది మనకి సో బ్రదర్ ఇన్ లాస్ కాబట్టి ఇక్కడ రావాలి ఫస్ట్ స్టెప్ మనకి లాస్ట్కి రావాలి. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 21 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. Let us go for the next question. Okay. Thousands of hundreds of students have attended the university fest. Okay, manaki. So thousands of hundreds of students. Manaki half vachindi kapdi enavali thousands of hundreds of students ante hundreds of thousands of students ante gani ikkada so thousands vachi ikkada 100 raagudu kabatti idi error. Appudu manaki improvement avuthundi right. So 1000 of 100 antama malli ikkada half vachindi kada half వచ్చింది కాబట్టి మనకి 100 రాకూడదు ఓకేనా. 1000 and 100 అంటామా నో. సో హండ్రెడ్స్ ఆఫ్ 1000 అంటామా హండ్రెడ్స్ ఓకే తర్వాత ఏముంది 1000 ఆఫ్ స్టూడెంట్స్ అంటామా నో. హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి ఇక్కడ కూడా రావాలి ఎస్ రావాలి ఇక్కడ కూడా రావాలి మనకి ఎస్ రావాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. ఇప్పుడు కూడా మనకి ఇలా వచ్చింది అనుకోండి ఆఫ్. సో ఆఫ్ లేకుండా వస్తే ఓకే ఆఫ్ లేకుండా వచ్చింది అనుకోండి ఇలా అన్నాం రైట్. సో 200 పీపుల్ చూడండి ఇక్కడ మనకి ఇలా అనొచ్చు 200 పీపుల్. ఇక్కడ ఆఫ్ లేదు కాబట్టి ఇక్కడ ఏం రావాలి 200 రావాలి. ఇక్కడ 200 పీపుల్ అనకూడదు. ఒకవేళ వచ్చింది అనుకోండి 100 అనకూడదు 100 ఆఫ్ పీపుల్ అన్నాం అనుకోండి అనొచ్చా అనకూడదు. ఇక్కడ ఏమనాలి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అనాలి లేదంటే 200 పీపుల్ అంటే ఆఫ్ లేకపోతే సింపుల్ మనం ఏం తీసుకోవచ్చు 200 తీసుకోవచ్చు 200 తీసుకోకూడదు. ఎందుకంటే ఈ పీపుల్ మనకి ఏంటి నౌన్ ఇప్పుడు ఏమైంది మనకి యాడ్జెక్టివ్ కాబట్టి యాడ్జెక్టివ్ మనకి ఏం రాకూడదు ఎస్ రాకూడదు కాబట్టి ఇక్కడ 100కి ఎస్ రాదు అది రీజన్. ఇప్పుడు ఏముంది ఆఫ్ ముందు ఏం రావాలి మనకి నౌన్ ఖచ్చితంగా ఏం వస్తుంది మనకి ఎస్ వస్తుంది కాబట్టి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అలా రావాలి కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి సో హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 22 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. లెట్ us go for the next question. Okay, so let us answer question number 23. ఇప్పుడు ఏం మనకి రామ్స్ అండ్ శ్యామ్స్ ఫ్రెండ్ కమ్ టు విజిట్ దెమ్ ఎట్ ద స్టేడియం. ఇక్కడ మనకి ఇంప్రూవ్మెంట్ ఎక్కడ కావచ్చు అక్కడ ఫ్రెండ్ వచ్చింది కదా ఫ్రెండ్ కమ్ జాతక అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంది రామ్స్ అండ్ శ్యామ్స్ అంటాం రైట్. నార్మల్గా ఇక్కడ మనకి ఎఫర్ స్టాప్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి సో 1 ఎఫర్ స్టాప్ ఇంకా అనదర్ ఎఫర్ స్టాప్ అంటే మనకి 2 ఎఫర్ స్టాప్స్. మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ సరే ఇలా ఉందనుకోండి సింపుల్గా ఇలా ఉందనుకోండి రామ్ అండ్ శ్యామ రైట్ శ్యామ్ రామ్ అండ్ శ్యామ్స్ అని అనుకోండి. రామ్ అండ్ శ్యామ్స్ అంటే ఎన్ని ఎఫర్ స్టాప్ వచ్చాయి ఒకటే ఎఫర్ స్టాప్ వచ్చిందంటే మనకి సో ఒకటి సింగులర్ ఉంటుంది సింగులర్ కానీ మనకి ఏముంది రామ్స్ అండ్ శ్యామ్స్ 2 ఎఫర్ స్టాప్స్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఆ నౌన్ ఏమి ఉండాలి మనకి ప్లూరల్ అయ్యి ఉండాలి కాబట్టి మనకి ఏం రాకూడదు ఫ్రెండ్ రాకూడదు. ఇక్కడ ఒకటే ఎఫర్ స్టాప్ ఉంటే ఫ్రెండ్ ఓకే ఇక్కడ 2 ఎఫర్ స్టాప్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనకి 2 అంటే ప్లూరల్ రావాలి కాబట్టి ఏం రావాలి చూడండి ఫ్రెండ్స్ అంటామా లేదా ఫ్రెండ్స్ అంటామా సో ఫ్రెండ్స్ ఏనా మనకి ఎఫర్ స్టాప్ కాదు ప్లూరల్ రావాలి అంతేగాని పొసెసివ్ కాదు ప్లూరల్ రావాలి కాబట్టి ఏం రావాలి రామ్స్ అండ్ శ్యామ్స్ ఫ్రెండ్స్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 23 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 24. Okay, they arranged 10 dozens of flower baskets for the wedding ceremony. ఇక్కడ మనకి ఏముంది మనకి సో 10 dozens of అంటామా నువ్వు నార్మల్గా 10 లేదనుకోండి అప్పుడు ఏం చెప్పొచ్చు డజన్స్ ఆఫ్ అని చెప్పొచ్చు కానీ ఇక్కడ 10 వచ్చింది కాబట్టి ఎప్పుడైనా మనకి గుర్తుపెట్టుకుని ఇక్కడ 10 లేదనుకోండి 10 లేకపోతే డజన్స్ ఆఫ్ ఫ్లవర్స్ సో డజన్స్ ఆఫ్ ఫ్లవర్ బాస్కెట్స్ ఏం చెప్పొచ్చు డజన్స్ ఆఫ్ ఫ్లవర్ బాస్కెట్. కానీ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక యూనిట్కి ముందు మీకు న్యూమరల్ వచ్చింది అనుకోండి న్యూమరల్ అంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ సో ఒక యూనిట్కి ఎప్పుడైనా మనకి న్యూమరల్ వచ్చిందంటే ఈ యూనిట్ ఎందులో ఉండడానికి మనకి సింగులర్లో ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక యూనిట్కి ముందు న్యూమరల్ వచ్చిందంటే మనకి అందులో ఉండాలి సింగులర్ అంటే ఎలా అంటే ఇలా వచ్చింది అనుకోండి సో డే వచ్చింది డే ఇప్పుడు ఇక్కడ 10 డే అన్నాం అనుకోండి 10 ఇక్కడ మనకి సో 10 డే అంటే ఇలా ఉంది రైట్ 10 డే ఫెయిర్ అంటే ఇక్కడ ఉంది 10 డే ఫెయిర్ అంటే 10 డేస్ ఫెయిర్ అనకూడదు 10 డే ఎందుకంటే మనకి ఇక్కడ ఉంది 10 వచ్చింది ఇది మనం తీసుకున్నాం అనుకో రైట్ దీన్ని డేని మనం యూనిట్గా తీసుకుంటే ఇక్కడ వచ్చి మనకి న్యూమరల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం రావాలి 10 డేనే రావాలి 10 డేస్ రాకూడదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తుంది రైట్ ఇలా ఉంది అనుకో రైట్ ఫుట్ ఉంది అనుకోండి ఫుట్ లాంగ్ అన్నాం అనుకోండి ఇప్పటికే 5 ఇక్కడ ఏమన్నా 5 ఫుట్ లాంగ్ అంటే ఇక్కడ ఉంది 5 సింగులర్ రావాలి అంతేగాని మనకి ప్లూరల్ రాకూడదు కాబట్టి ఇక్కడ మనకి ఏంది సింగిల్ నెంబర్ వచ్చి యూనిట్ వస్తే లేదంటే మీటర్ అనుకోండి ఫుట్ కాకుండా మీటర్ అన్నాం అనుకో రైట్
5 మీటర్ లాంగ్ అన్నాం మనకి ఏం రావాలి 5 మీటర్స్ లాంగ్ అని చెప్పకూడదు ఏం చెప్పాలి మనకి 5 మీటర్ లాంగ్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి ఇప్పుడు మనకి ఒక న్యూమరల్ ఒక యూనిట్ ముందు ఒక న్యూమరల్ వచ్చిందంటే ఆ యూనిట్ ఎందులో ఉండాలి మనకి సింగులర్లో ఉండాలి కాబట్టి ఇక్కడ ఏం అక్కడ సో ఇక్కడ యూనిట్ 10 వచ్చింది కదా 10 వచ్చిందంటే మనకి న్యూమరల్ వచ్చింది కాబట్టి ఈ యూనిట్ ఎందులో ఉండాలి మనకి సింగులర్లో ఉండాలి కాబట్టి డజన్స్ రాకూడదు ఏం డజన్ కాబట్టి 10 డజన్ ఇక్కడ వచ్చి మనకి 10 డజన్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 24 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి లెట్ us go for the next question so let us answer question number 25 okay so మనకి ఏముంది the 20 years old student you are referring to was last seen in the park మనకి ఏముంది మనకి 20 years old student నార్మల్గా మనకి ఓల్డ్ స్టూడెంట్ మనకి ఏంటి నౌన్ అంతేనా దీని ముందు ఏం రావాలి మనకి సో ఇప్పుడు స్టూడెంట్ నౌన్ స్టూడెంట్ ముందు ఏం రావాలి మనకి యాడ్జెక్టివ్ వచ్చిందని యాడ్జెక్టివ్ ఇది కూడా ఏమైనా మనకి యాడ్జెక్టివ్ అంటే మనకి 20 years అనేది యాడ్జెక్టివ్ కదా సో 20 years కూడా మనకి ఏం కావాలి యాడ్జెక్టివ్ కావాలి కానీ యాడ్జెక్టివ్స్కి ఎప్పుడైనా మనకి ప్లూరల్ ఫామ్ ఉంటుందా ఉండదు సో యాడ్జెక్టివ్కి ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్ ఉండదు కాబట్టి ఇక్కడ ఏం రాకూడదు 20 years రాకూడదు ఏం రావాలి 20 year సో ఇక్కడ మనకి స్టూడెంట్ నౌన్ ఓల్డ్ యాడ్జెక్టివ్ 20 year కూడా మనకి ఏం రావాలి యాడ్జెక్టివ్ రావాలి కాబట్టి ఎస్ ఉండకూడదు కాబట్టి ఏం అక్కడ 20 year old సో ద 20 year old స్టూడెంట్స్ యు ఆర్ రిఫరింగ్ టు వజ్ అంటామా వజ్ కాబట్టి మనకి ఏంటి సింగులర్ రావాలి కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ రారు ఇంకా ఇక్కడ ద 20 years ఇది కూడా రాదు రైట్ ఇంకా ద 20 year old స్టూడెంట్ ఇక్కడ మనకి కరెక్ట్గా ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి డి సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 25 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి లెట్ us go for the next question మనకి ఇక్కడ మనకి ఏముంది మనకి సో చూద్దాం మనకి మిస్సోరీ ఈజ్ ఎట్ హైట్ ఆఫ్ 4,000 meter ఫ్రమ్ ద మీన్ సీ లెవెల్ ద సన్స్ రేస్ ఆర్ స్కాచింగ్ దేర్ సమ్ టైమ్స్ మనకి ఏముంది ద సన్స్ రేస్ ఇక్కడ క్లియర్గా సరిపోయింది కదా సన్ యొక్క రేస్ కాబట్టి మనకి ఏముంది ఎఫ్ స్టోప్ సన్స్ రేస్ కాబట్టి ఇది సో కరెక్ట్గానే ఉంది కాబట్టి నో రీప్లేస్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ కాబట్టి ఇక్కడ సన్స్ రేస్ కెపాసిటీ ఉంటుందా సన్ రే అంటామా సో వేవి కరెక్ట్ కాదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఈ సో నో రీప్లేస్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 26 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఈ let us go for the next question right so let us answer this one the Delhi Assembly మనకి ఫస్ట్ మనకి డైరెక్షన్స్ చూద్దాం తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం ఓకే సో ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ a sentence consists of 4 highlighted words choose the option reflecting the word which is either misspelled or grammatically incorrect if all the highlighted words are correct choose option E that is all are correct as your answer మొత్తానికి ఏమైనా మనకి 4 బోల్డ్ వర్డ్స్ ఉంటాయి వాటిలో మనకి ఏమైనా మిస్టేక్స్ ఉండొచ్చు అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొచ్చు ఇన్అప్రోప్రియేట్ యూజెస్ ఉండొచ్చు వాటి మనం ఏం చేయాలి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా లెట్ us start this okay the Delhi Assembly during its one-day special session bold word passed a resolution that there should be no eviction of slums in the midst of a pandemic. मतलब ఇది bold word కదా మనకి సో స్పెషల్ సెషన్ కరెక్టే సో ఇన్ ద మిస్ట్ ఆఫ్ ఎ పాండమిక్ కరెక్టే సో ఎవిక్షన్ కరెక్టే ఇక్కడ ఏముంది దేరా దట్ దేర్ షుడ్ బి అంటామా దట్ దేర్ రావాలి ఏనా మనకి దేర్ అంటే మనకి యాడ్వర్బ్ రావాలి దేర్ మనకి ఏంటి యాడ్వర్బ్ దేర్ యాడ్వర్బ్ దేర్ మనకి ఏంటి ప్రొనౌన్ మనం దేన్ని మోడిఫై చేస్తున్నాం మనకి షుడ్ బి మనం వెర్బ్ని మోడిఫై చేస్తున్నాం కాబట్టి ఏం రావాలి మనకి యాడ్వర్బ్ రావాలి సో యాడ్వర్బ్ రావాలి కాబట్టి మనకి ఏం రావాలి దేర్ రావాలి కానీ దేర్ మనకి ఏంటి ప్రొనౌన్ మనకి షుడ్ వెర్బ్ని మోడిఫై చేసి మనకి ఏమి ఉండాలి యాడ్వర్బ్ అయి ఉండాలి కానీ ప్రొనౌన్ అయి ఉండకూడదు కాబట్టి మనకి ఏం రాకూడదు దేర్ అని రాకూడదు రావాలి దేర్ షుడ్ బి నో ఎవిక్షన్ ఆఫ్ స్లమ్స్ కాబట్టి మనకి సో ఇక్కడ దేర్ రాకుండా రావాలి దేర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బి సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 27 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి లెట్ us go for the next question so let us answer question number 28 okay so members of several farmer outfits staged demonstrations to protest against the center's agriculture related ordinances and to demand their immediate withdrawal so మొత్తానికి ఇది బోల్డ్ వర్డ్స్ కదా అందులో మనకి ఇమీడియట్ స్పెల్లింగ్ సరిపోయింది సో ఆర్డినెన్స్ స్పెల్లింగ్ సరిపోయింది డెమోన్స్ట్రేషన్ కూడా సరిపోయింది మనకి ఎక్కడ మనకి సెవరల్ స్పెల్లింగ్ ఏంటి SEVERAL సెవరల్ ఏముంది సెవ VA వచ్చింది కాబట్టి VA రావాలి సెవరల్ SEVERAL కాబట్టి మనకి ఇది మిస్టేక్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 28 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ let us go for the next question so let us answer question number 29 okay so the tutorial is designed to elucidate the basic steps of computer programming to novice programmers okay ఇప్పుడు చూడండి ఏముంది మనకి బోల్డ్ వర్డ్స్ ఏమున్నాయి సో tutorial is designed to elucidate the computer programming to novice మనకి novice అంటే ఎవరు సో inexperienced novice అంటే ఎవరు మనకి inexperienced దీనికి ఆపోజిట్ ఏమవుతుంది మనకి వెటరన్
అంటే ఎవరు మనకి ఎక్స్పీరియన్స్డ్. ఓకే, మొత్తానికి స్పెల్లింగ్ సరిపోయింది కదా. నోవిస్ ప్రోగ్రామర్ స్పెల్లింగ్ సరిపోయింది. ఇంకా ఉంది ప్రోగ్రామింగ్ స్పెల్లింగ్ సరిపోయింది. ఇక్కడ డిజైన్ కూడా సరిపోయింది. మిస్టేక్ ఇక్కడ మనకి ఎల్యూసిడేట్. నార్మల్గా ఎల్యూసిడేట్ స్పెల్లింగ్ ఏంటి మనకి ELUCIDATE ELUCI రావాలి. అంటే లూసిడ్ అంటే మీనింగ్ ఏంటి? లూసిడ్ అంటే క్లియర్. కాబట్టి ఎల్యూసిడేట్ మీనింగ్ ఏంటి? టు మేక్ సంథింగ్ క్లియర్. దాన్ని ఏమంటామంటే ఎల్యూసిడేట్ అంటాం. కానీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కదా, ఐ రావాలి. ఎల్యూసిడేట్. లూసిడ్ మనకి ఏం రావాలి? లూసిడ్ అని రావాలి. లూసిడ్ అంటే క్లియర్ కాబట్టి ఏం రావాలి? LUCID లూసిడ్. ఇది ఎర్రర్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏముంది? ఎల్యూసిడేట్. ఎర్రర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 29 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us go for the next question. Right, so let us answer question number 30. Okay, మనకి although the lion appears docile, so during the circus acts he is really a fierce animal when uncontrolled by a trainer. Okay, మనకి although the lion appears docile, మనకి docile అంటే మీనింగ్ ఏంటి? మనకి ఈజీలీ రైట్ కంట్రోలబుల్, లేదంటే మేనేజబుల్, లేదంటే ట్రాక్టబుల్ అంటాం. ఓకే, ఈజీలీ కంట్రోలబుల్, ఈజీలీ మేనేజబుల్, ఈజీలీ ట్రాక్టబుల్, అప్పుడు దాన్ని ఏమంటాం? డొసైల్. ఓకే, దానికి ఆపోజిట్ మనకి ఏంటి? అగ్రెసివ్ అంటాం. రైట్, యానిమల్స్ చెప్పేటప్పుడు. రైట్, కాబట్టి డొసైల్ స్పెల్లింగ్ సరిపోయింది. ఇంకేదో మనకి అపియర్స్ సరిపోయింది. సో ఇక్కడ ఇంకా ఫియర్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి? సో అగ్రెసివ్. ఫియర్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి? అగ్రెసివ్. యానిమల్ వెన్ అన్కంట్రోల్డ్, మనకి అన్కంట్రోల్ ఏముండాలి? డబుల్ ఎల్ ఉండాలి. అన్కంట్రోల్డ్ మనకి ఏముండాలి? డబుల్ ఎల్. ఇక్కడ డబుల్ ఎల్ లేదు కాబట్టి మిస్టేక్ కదా, ఇది మిస్టేక్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి? సో డి. ఇక్కడ ఏమన్నా డబుల్ ఎల్. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 30 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి.